హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఇదిగో మరొక శుక్రవారం దేవుని సన్నిధికి రావడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మన దేవుణ్ణి స్తుతించాలి, ఆయన సన్నిధిలో మనం కొనియాడాలి. అవును కదండి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చామన్న సంతృప్తి ఎంతమందికి ఉన్నది? నా దేవుని సన్నిధికి నేను నడిపింపబడ్డాను, నాకు అంత చాలు అన్న ఆనందం ఎంతమందికి ఉంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా అనేకులు రావాల్సి ఉంది, వాళ్ళు మార్గం ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుని సన్నిధి నిలబడిన మనము ప్రార్థనతో సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిని వెతుకుదాం. సరేనా? ఓకే, లెట్ us pray unto our holy God. ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ఎవరు కూడా అటు ఇటు చూడద్దండి, మన దేవుని సన్నిధి వెతుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, పరమరాజా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, నీ కృపను బట్టి ప్రభా మమ్మల్ని నడిపించారని నీకు వందనాలు. ఇదిగో నీ సన్నిధిలో మేము ఎదుగుచున్నాం, నీ సన్నిధిలో మేము బలపడుచున్నాం, నీ సన్నిధిలో ప్రభా సకల ఆశీర్వాదాలు ప్రభా మేము పొందుకొనిచున్నాం తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో ఈ ఉదయకాల సమయాన్ని ప్రభా ఈ రాజా మేము మీకు అర్పిస్తున్న ఈ నైవేద్యాన్ని మీరు అంగీకరించుము తండ్రి. ఇదిగో నీ మహిమలో మమ్మల్ని నింపయ్యా. ఇదిగో ఈ ఆవరణను ప్రభా నీ పరిశుద్ధాత్మ ప్రోక్షణతో మీరు నింపండి తండ్రి. రాజా వచ్చి ప్రతి వారు కూడా ప్రభా నీ సన్నిధిని, మీ ప్రసన్నతను ప్రభా అనుభవించాలి తండ్రి. ప్రభా నీకు స్తోత్రములు. ఇదిగో లోకరీతిమైన కార్యాలు కానీ ఆలోచనలు కానీ మాలో లేక నీ సన్నిధిలో ప్రభా రాజా పూర్ణాత్మ హృదయంతో నేను గణపరచడానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా అనేకులు ప్రభా సహోదరులు ప్రభా నడిపిస్తున్నారు తండ్రి, వారిని మీరు బలపరచండి. పరిచర్య చేస్తున్నారయ్యా, వారిని మీరు బలపరచండి. ఇదిగో ఆశతో నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు బలపరచండి. అయినా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మార్గం గుండా ఉన్న ప్రతి బిడ్డను మీరు సకాలంలో నడిపించండి. నీ సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింపజేయండి. అయినా నీకు స్తోత్రములు. నీ మహిమలో మేమందరం ఎదగాలయ్యా, నీ సన్నిధిలో మేము అందరము బలపడాలి తండ్రి. ఇదిగో నీ రాకడ ఎంతో సమీపముగా ఉన్నదయ్యా. ఇదిగో మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. లోకంలో పడిపోకుండా నాయనా నీకు స్తోత్రములు. నీ సన్నిధిని మేము అనుభవించడానికి మాకు సహాయము దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, మీ ఆత్మచే మమ్మల్ని నడిపించండి. కానీ నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృపలో సమస్త కార్యమును రాజా మీరే ఆధిక్యత వహించి తండ్రి నాయన మీరు నడిపించండి అయ్యా. మేము కాదు తండ్రి, ఇది మా సంఘము కాదు తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రియ సంఘమయ్యా, మీ ఆత్మతో నింపబడిన సంఘము తండ్రి. మా చేయి పట్టి నడిపిస్తున్న మా దేవా నీకు స్తోత్రములు. అనేకులను బలపరచండి, నడిపించండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఇవాళ ప్రభా సాక్ష్యంలో, కీర్తనలో, పాటల్లో రాజు నిన్ను ఆరాధించుట్లో తండ్రి, అతి ముఖ్యంగా నీ వాక్యంలో మమ్మల్ని మేము బలపరుచుకునే కృపను మాకు దయచేయండి. ముగింపు వరకు కూడా మీ ఆత్మ ప్రోక్షణ మీరు ఉంచండి అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. సమస్తంలో మీరే ప్రభా రాజా దగ్గరుండి సంస్థ నడిపించి సమస్త ఘనతకు మీరే కారకులుగా ఉండి ప్రభా మమ్మల్ని బలపరచమని, ఆశీర్వదించమని, స్థిరపరచమని అతి త్వరలో రాయన యేసు నామమున వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమె ఇప్పుడు ముందుకు వచ్చినట్లయితే దేవుడిని పాడుతూ, ఆయన స్తుతిస్తూ, ఆయన సంకీర్తన మనం చేస్తూ ఆయన మనం గణపరుస్తాం. హల్లెలూయా. కోయర్ వారు ముందుకు వచ్చినట్లయితే ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా, స్తోత్రం. ఆయన
క్షణమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా.
ఇంత ప్రేమ దేనికని నాపైన ఇంత కరుణ హల్లెలూయా
ఇంత ప్రేమ దేనికైనా పైన ఇంత కరుణ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే వందనాలు నాయన, నీకే స్తోత్రములు. Hallelujah.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిస్తాం. రెండు చేతులు పైకి, రెండు చేతులు పైకి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు వందనాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును. అందరూ పూర్ణ బలముతో ప్రేమించేదను. హల్లెలూయా హల్లెలూయా. శ్రేష్ఠుడానికే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడు మీకు హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి దేవుడు అనేసి అవును తండ్రి నీకు వందనాలయ్యా. విషయంలో ప్రభు చేసిన ప్రతి పనులు చూసిన ఆదుకున్న దేవుడు అయ్యా ప్రభు. మమ్మల్ని ఎవరు ఆదుకోపోయిన ప్రభు తండ్రినైనా గొప్ప దేవుడు ఆశ్చర్యకుడు ప్రభు. మమ్మల్ని అందరినీ ఆదుకున్న దేవుడు అయిపోయించుకుంటారు ప్రభు తండ్రినైనా. ప్రభు మీ పాదం దూపుకుంటున్నాం తండ్రి ప్రభు. తెలియక ప్రభు ఎన్నో పాపలు చేసినామయ్యా తండ్రి. మా పాపలు ప్రభు కలుస్తాము ప్రభు. నీ పాదం ఒప్పుకుంటున్నాం తండ్రి ప్రభు. ఇదిగోనైనా ఎన్నో వేదనలో ఉన్నాం ప్రభు. వాటి నుంచి విడిపించిన గొప్ప దేవుడు తండ్రి. స్వస్థపరిచిన దేవుడు మీకు వందనయ్యా ప్రభు. ఎన్ని వ్యాధులు ఉన్నా ప్రభు వ్యాధుల నుంచి స్వస్థపరిచే గొప్ప దేవుడు ప్రభు. భయంకరమైన వ్యాధుల నుంచి మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు ప్రభు. అందరూ కూడా దేవుని ఆరాధిస్తాం. ఎవరు ప్రతి ఒక్క స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం స్తోత్రం. ఈ చేతిని అట్టుకున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ చేతులు ముట్టుకున్న దేవుడు మన దేవుడు. దేవుడు గొప్ప దేవుడు. విడిచిపెట్టే దేవుడు కదయ్యా. మీ వందనాలు స్తోత్రం ప్రభు. ఇదిగోనైనా ఎన్నో వ్యాధులతో బాధతో ఉన్నామయ్యా. అన్నిటి చూసిన దేవుడు తండ్రి ప్రభు. ఇదిగోనైనా మా బంధుమిత్రులు మమ్మల్ని పట్టించుకోకపోయిన ప్రభు పట్టించిన దేవుడు ఆరోగ్యంతో బాధపడుతున్న ఆరోగ్యం దాచేయండి. ఎన్నో భయంకరమైన వ్యాధుల నుంచి మమ్మల్ని కాపాడుతారు. మాకు ఆదుకున్న ప్రభావ మాకు తోడుగా స్థాయిని నడిపిస్తున్నారు. అలా ప్రభు ఎంతోమంది ప్రభావ
బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారు తండ్రి ప్రభు. ఉదయకాలం వారిని ముట్టండి ప్రభు తండ్రి. అలాగే క్యాన్సర్తో బాధపడుతున్నారయ్యా, వారిని ముట్టండి ప్రభు, స్వస్థపరచండి ప్రభు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం, దేవుని దగ్గర మనం మొదలు పెట్టుకుందాం. ప్రతి ఒక్కరు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొచ్చు, దేవుడు కలిసి దేవుడు హల్లెలూయా. ప్రభువానికి వందనాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభు గోయన మేమందరం ప్రభు కూడి ప్రభుని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. స్తోత్రం ప్రభా. తల్లిదండ్రుల వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించిన ప్రభా. వారికి ఏదైనా అసలు ఉన్నాయి ప్రభా, అట్లని తీర్చిన ప్రభా. తల్లిదండ్రుల బలహీనం ఉన్న వారిని ముట్టిన ప్రభా, వారు మంచి ఆరోగ్యం దాయించింది ప్రభా. అయ్యో కలిసిన ప్రభా, గర్భం లేని వారికి వారు పని చేసిన తండ్రి ప్రభా, వారి గర్భఫలం దాయిచ్చేయమని ప్రదర్శన తండ్రి. యేసునామములో గర్భఫలం దాయిచ్చేయను కాదు. అలాగే ప్రభు గోయన గర్భంలో ఉన్న ప్రార్థన చేసిన తండ్రి ప్రభా, పరిస్థితులు ఆయన కాన్పును దాయిచ్చేయమని ప్రదర్శన తండ్రి. గర్భంలో ఉన్న శిశువు మంచి ఆరోగ్యం దాయిచ్చేయను ప్రభా. అలాగే తండ్రి కొన్న అనాథైన బిడ్డలు కూడా ప్రార్థన చేసిన తండ్రి ప్రభా. తండ్రి గోయన మేము అనాథంగా ఉన్నప్పుడు కూడా ప్రభావ విడిచిపెట్టి ఎవరు విడిచిపెట్టినా కానీ తండ్రి నీ విడిచిపెట్టి దేవుడు కాదయ్యా. మీకు వందనాలయ్యా ప్రభు. తల్లి లేక తండ్రి లేక అనాథలుగా ఉన్నారయ్యా, వారందరినీ చేసి రప్పించిన తండ్రి ప్రభా. సహాయం నడిపించమని ప్రార్థిస్తున్నాను. టీవీ షోలతో బాధపడుచున్నా తండ్రి, టీవీ షోలు అన్ని కూడా యేసునామములో కంట్రోల్లోకి వచ్చిన కాక. ఎవరైతే ప్రభుత్వం ఏ సమస్యలతో బాధపడుతున్నారో అందరినీ చేసి రప్పిస్తున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకం తీసుకుని అయ్యా, సమస్యల నుంచి విడుదల ఇచ్చింది అయ్యా. ప్రార్థన చేస్తున్నాను సహాయం దయచేతండి నాయనా, నీకు వందనాలు తండ్రి ప్రభా. రాజా కనికరపు లోకంలో ప్రభా ఎన్నో ప్రభా జీవించినప్పుడు కూడా ప్రభావ నీ వైపు తిప్పుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డను కూడా ప్రభా ఉదయకాల స్థానంలో ప్రభు నీ చేతికి అప్పిస్తున్నాను ఉదయకాల స్థానంలో ప్రతి బిడ్డ ప్రభా నీ వాక్యంలో బలపడి నీ వాక్యానుసారం నడిచిన ప్రభుత్వాన్ని గ్రహించినయ్యా. నీకే స్తోత్రములు తండ్రి ప్రభా. జరగబోతున్న ఆరాధన అంతా మీ తోడుకు సహాయం నడిపించినయ్యా. ప్రార్థన మందిరం దీవించి ఆశీర్వదించండి ప్రభు. నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. నీకు స్తోత్రం. మీరే నడిపించండి ప్రభు. నీకే స్తోత్రం. హల్లెలూయా. ఈ జరగబోతున్న ఆరాధన తోడు సహాయం ఉండండి. మీరు ప్రభావ సాక్ష్యాలు మీరు మాట్లాడి ప్రభావ మాకు కావాల్సిన వాక్యాన్ని మాకు నడిపించమని యేసు నామమున ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని లేచి నిలబడినట్టుగా కీర్తన ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 27వ దావీదు కీర్తన. మన మధ్య ఉన్నటువంటి తమ్ముడు దవ్య ప్రసాద్ ముందుకు వచ్చినట్లయితే ఉత్తర పత్రికలు మనం చదువుకుందాం. కీర్తనలు 27వ దావీదు కీర్తన. ఆమేన్. దేవుని నామానికి మహిమకరం గాక. ఇచ్చినటువంటి దైవ సేవకులకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. 27వ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయు అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రులకు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలోనున్న
పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడింది. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి గానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీకు సెలవిగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచినున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వమును వెళ్ళగొరుకు వారు నా మీద లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనము. యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము. చదవబడిన వాక్యము దేవుడు మనందరి ఆత్మ నిమిత్తమై దీవించి ఆశీర్వదించరు గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చాలా శ్రేష్టమైనటువంటి దావీదు కీర్తన, చాలా శ్రేష్టమైనటువంటి ధ్యాన భాగం. భక్తుడు అంటున్నాడు, నేను దేవుని దగ్గర ఒక వరం అడిగాను. దేవుని దగ్గర నేను ఒక వరమును అడిగాను. మీరందరూ ఏం అడుగుతారని దేవుని దగ్గరికి వెళ్తే వరం? ప్రభువా నాకు ఏ వరం కావాలని అడుగుతారు అండి? ధనం కావాలంటారు, సీనియర్కి ధనం కావాలంటారు. మీరందరూ దేవుని దగ్గరికి వెళ్తే ఏం వరం అడుగుతారు? దేవుడు ఒకవేళ ఆయన ప్రత్యక్షుడై ప్రసన్నుడై మీ దగ్గరికి వచ్చి నా కుమార్తె, నా కుమారుడా నీకేం కావాలని అడిగితే మీరేం చెప్తారు? శాస్త్రి గారితో ఉంటారా? దేవునితో ఉంటారా? ఓకే. పిల్లలు ఇక్కడ భక్తులు అంటున్నాడు, దావీదు భక్తులు అంటున్నాడు, నేను ప్రభువును ఒక వరం అడిగాను. ఆ వరం ఏంటంటే ఇదిగో ఆయన ఏమన్నాడు ఇక్కడ 4వ వచనంలో, యెహోవా మందిరంలో నివసింపగోరుచుంటున్నాను. నా జీవితకాలం అంతా, నా బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మందిరంలోనే ఉండాలి అని చెప్పేసి ఈ వరని భక్తులైనటువంటి దావీదు అడుగుతుంటున్నాడంట. దావీదు గారికి ఎంత ఆశ ఉందంటే దేవుని యొక్క మందిరం మీద, దావీదు గారికి ఎంత కోరిక ఉందంటే దేవుని యొక్క సన్నిధి అంటే, ఆయన తనకున్నటువంటి సమస్తాన్ని కూడా దేవునికి ఇవ్వడానికి వెనక్కి తీయలేదు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి 11 గోత్రాల వారు, లేకపోతే 12 గోత్రాలు వేసుకుని 12 గోత్రాల వారు కలిసి ఎంతైతే ఇస్తారో, ఈయన ఒక్కడు కలిసి ప్రభువుకి అంత ఇస్తాడు. అంతకంటే రెట్టింపు ప్రభువుకి చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆసక్తి అలా ఉంది, ఆయన ప్రేమ, దేవుని మీద ప్రేమ ఆయనకి అలా ఉంది. ఆయన అంటున్నాడు, ఇదిగో ఆపత్కాలంలో ఆయన నన్ను తన పర్ణశాలలో నన్ను దాస్తాడు. ఆమేన్. ఆయన తన గుడారపు చాటు నన్ను దాస్తాడు. ఆ విధంగా ప్రభు ఆయన దాచాడు. సొంత కుమారులే ఆయన మీదకి లేచారు. సొంత కుటుంబం వారే ఆయనను చంపాలని చూశారు. తన సొంత వారే, తన రక్తం పంచుకున్నటువంటి వారే, తనతో ఉన్నటువంటి వారే, తిరిగినటువంటి వారే, తనతో తిన్నటువంటి వారే తన మీదకి కాళ్ళు ఎత్తారు, మడిని ఎత్తారని చెప్పేసి అతడు ఎంతగానో దుఃఖపడినటువంటి దినాలు, రోజులు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి వాటన్నిటి నుంచి మనం తప్పింపబడాలంటే, ఈ లోకం ఉన్నటువంటి కీడు శోధల నుంచి వాటన్నిటి నుంచి మనం తప్పింపబడాలంటే ఇదిగో దేవుని మందిరంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుని సన్నిధిని వెతుకుతూ నువ్వు వచ్చావు కాబట్టి నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా దేవుడు తన పర్ణశాలలో మిమ్మల్ని దాచుకుంటున్నాడు. ఆమేన్. కీడు శోధల నుంచి నా ప్రభువు మిమ్మల్ని తప్పిస్తుంటున్నాడు. ఆయన ఆశ్రయ దుర్గం మీద మిమ్మల్ని ఎక్కించి ఆయన తగిన సమయంలో మీకు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఆయన కొరకు కనిపెడుతున్నారు కాబట్టి ఇక్కడ. హల్లెలూయా. దేవుడి మాటలను మన కొరకు దీవించును గాక. ఇది సాక్ష్యముల సమయము. దయచేసి సాక్ష్యములు ఉన్న వారు ముందుకు వచ్చి మీకు సాక్ష్యాలు తెలియజేయాల్సిన కోరుకుంటున్నాను. క్లుప్తంగా మీకు సాక్ష్యాలు తెలియజేసి ప్రభువుకి నామాన్ని మహిమపరచండి.
దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అంత వరకు దేవుడు తన కృప చొప్పున భద్రపరిచి ఈరోజు నూతన దయా కిరీటాన్ని అందజేశారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన సంఘానికి ఓపిక ఎక్కువ అనుకుంటున్నాను. నా జీవిత సాక్ష్యం చెప్పాలని ఆశగా ఉంది, మీ అందరితో పంచుకోవాలని ఆశగా ఉంది. అయితే దేవుడు నాకు 2022లో ఒక వాగ్దానం చేశారండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టునని. అప్పుడు నేను ఇండియాలో ఉన్నాను. సో ఇండియాలో ఉంటే ఇండియా మంచి దేశమే కదా, ఇంకా మంచి దేశం ఏంటి అని ఆలోచించుకున్నాను. కానీ నాకు అప్పుడు తెలియలేదు. తర్వాత నేను అప్పుడు ఇండియా నుంచి ఒక 6 monthsలో దేవుడు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. అయితే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాను. నాకైతే ఏం తెలీదు, ప్రిపేర్ అవ్వలేదు, కోచింగ్ తీసుకోలేదు. కానీ మిగతా వాళ్ళందరూ నన్ను భయపెట్టారు, ఎగ్జామ్ కోచింగ్ తీసుకోకుండా క్లియర్ చేయలేవు అది ఇది అని చెప్పి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది నన్ను అడిగారు, ఎన్నోసార్లు రాస్తున్నావు అని. ఇదేంటి ఇలా అడుగుతున్నారని భయం వేసింది నాకు. అయినప్పటికీ నాకు ఒక వాగ్దానం వచ్చింది, యుద్ధము యెహోవాదే అని. మనసులో అదే అనుకుంటూ వెళ్ళాను, యుద్ధము యెహోవాదే, నా జ్ఞానం వల్ల కాదేసియా, నీ చిత్తంలో జరగడానికి సాయం చేయండి అని వెళ్ళాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఒక 50 మార్కులకి రాసిన తర్వాత అందులో నాకు 2 మార్కులు వచ్చినాయి. నాకు తెలిసినవి ఇంకా 100 మార్కులు ఉన్నాయి కదా, మిగతా 75 మార్కులు వచ్చేస్తాయిలే అనుకున్నాను. ఇంకొక 50 మార్కులు రాసేసరికి ఇంకా 2 మార్కులు తెలిసినవి వచ్చినాయి. ఇంక 50 రాదు, ఇంకా ఎలా 70 అవుతుందని భయపడ్డాను. 75 మార్కులు రావాలి. నాకు తెలిసిన 6 మార్కులు దేవుడు 75 మార్కుల కంటే ఎక్కువగా మార్కులు రప్పించి నేను ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి సహాయం దయచేశారు. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక డాక్టర్ వచ్చి నన్ను అడిగారు అనమాట, ఏ సెంటర్లో కోచింగ్ తీసుకున్నామని. మనసులో నేను అనుకున్నాను, దేవుడే నాకు కోచింగ్ ఇచ్చారు, నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదని చెప్పాను. ఆమె ఏడుస్తూ వచ్చి నన్ను అడిగింది. అప్పుడు నాకు అనిపించింది, దేవా నా జ్ఞానంతో అవ్వలేదు, నువ్వే సాయం చేసావని నాకు ప్రూవ్ చేయడానికి వచ్చినంత మాట్లాడినట్టుంది అని నాకు అర్థమైంది ఆ రోజు. తర్వాత ఇక్కడికి రావడానికి చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము. బంధువులు ఎవ్వరూ సహాయం చేయలేదు. దేవుడు చాలా కృప చూపించి ఫోన్లో అన్ని లోన్స్ రావు, నేను ఇంట్లోనే కూర్చొని 4 లక్షల వరకు లోన్ రావడానికి దేవుడు కృప చూపించారు. అదంతా దేవుని చిత్తమే. మనుషులు ఎవరు సాయం చేయలేదు. బంధువులను అడిగాము, 10,000 కూడా ఎవరు ఇచ్చే ఇది చూపించలేదు. దేవుడు ఎంత కృప చూపించారంటే నేను ఇక్కడికి రావడానికి అది ఆయన ప్రణాళికలో ఉంది కాబట్టి అన్నీ సమకూడి జరిగినవి. తర్వాత టికెట్స్ తీసుకున్నాను, 75,000. అప్పుడు టికెట్ అంతా అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అని చాలా సంతోషంగా ఎంటర్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేసి బయటకు వెళ్ళిపోమన్నారు. కారణం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకొని 13 days అయింది, ఇంకొక రోజు కోసం వాళ్ళు 75,000 టికెట్ని క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమన్నారు. ఇదేంటి దేవా, నీ చిత్తంలోనే ఉంది కదా, ఎందుకు ఇలా అయింది అని నేను చాలా బాధపడ్డాను. అయినప్పటికీ కూడా దేవా ఇది నువ్వు ఇచ్చిన వాగ్దానం ద్వారా జరుగుతుంది కాబట్టి అని దేవుడి మీదే భారం ఉంచాను. సో తర్వాత మళ్ళీ 75,000 పెట్టి టికెట్ తీసుకొని అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడే అర్థమైంది మనం అనుకున్నది అంత ఈజీగా అయిపోదు అని. అక్కడి నుంచే దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తూ అంత సునాయాసంగా అయిపోదు, నువ్వు బలంగా ఉండాలని చెప్పి అప్పుడు టికెట్ ఇంకా కాసేపట్లో ఫ్లైట్ ఎక్కుతామని మనం అనుకుంటాము, కానీ క్యాన్సిల్ అయ్యేసరికి ఆ బాధ ఎలా ఉంటుంది. అక్కడి నుంచి అర్థమైంది నాకు ముందు ఇంకా ఉందన్నమాట అని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 6 months డ్యూటీ లేదు. వీసా తీసినట్లయితే నడి రోడ్డు మీద వదిలేశారు. కనీసం తినడానికి ఉండడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడ ఉన్న సిస్టర్స్ కష్టం అంతా నాకు తెలుసు. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే అంత ఈజీగా చేతికి ఇచ్చారు. కొన్ని కష్టాల ద్వారా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆ శ్రమలన్నింటిలో కూడా దేవుడు నాకు తోడే ఉన్నారు. ఆ శ్రమ నాకు మేలైంది. ఈరోజు 6 నెలలు
ఏడవలేని రోజు లేదు. మా మమ్మీ కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఆ 6 months అయ్యో ఎంత గారాబంగా పెంచుకున్నాము, అంత బాధలు పడుతుంది అక్కడ అని. కానీ దేవుడు తన కృప చొప్పున ప్రతిదీ, నాకు అవసరమైన ప్రతిదీ ఇచ్చారు. శ్రమ పొందటం నాకు మేలైంది. లైసెన్స్కి అప్లై చేశాను. దేవుడు అప్పుడు కూడా నాకు వాగ్దానం ఇచ్చారండి. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయకాలంలో సంతోషం కలిగిన వచ్చింది. అటు రీతిగా ఈరోజు మార్నింగ్ లైసెన్స్ రిజెక్ట్ అయిపోతే హాస్పిటల్ నుంచి మళ్ళీ అప్లై చేశారు. తర్వాత పొద్దున్నకి అది యాక్సెప్ట్ చేశారు. ఆ వాగ్దానం కూడా నా జీవితంలో నిజమైంది. ప్రతి శ్రమలో దేవుడు నా తోడున్నాడు. ఆయనకి ఏం చేసినా నేను ఆయన రుణం తీర్చుకోలేనని ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత ఒక 50,000 శాలరీ వచ్చిందండి. దేవుడికి ఎలా అయినా ఇవ్వాలి అని అనుకున్నాను. ఆ 50,000 సరిపోవు మా చర్చ్లో టైల్స్ వేయించడానికి. ఇంకొక 50,000 లోన్ తీసుకొని టైల్స్ వేయించాను. నేను మా పేరెంట్స్తో చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెనక్కి తీయలేదు, నా మాట చేద్దామని అన్నారు. కొంతమంది ఒప్పుకోరేమో, మనకే లేదు ఎందుకు ఇలా చేస్తావు అంటారేమో, కానీ నా ఫ్యామిలీ అలా అనలేదండి. దేవుడిచ్చిన గొప్ప బహుమానం నా కుటుంబం నాకు. ఊర్లో అందరూ మమ్మల్ని చూసి పిచ్చోళ్ళ ఉన్నారు, వీళ్ళు నిలబడడానికి సెంటు స్థలం లేదు, వీళ్ళు టైల్స్ వేస్తారంట చర్చ్లో అని నవ్వారు చాలామంది. తర్వాత అప్పటికి మాకు ఒక సెంటు స్థలం కూడా లేదు, రెంటింట్లో ఉంటున్నాము. రెంటింట్లో ఉండి వీళ్ళు చర్చికి టైల్స్ వేసిస్తారంట అని చాలా నవ్వారు, అపహాసించేసారు మమ్మల్ని. కానీ అయినప్పటికీ నా కుటుంబం నాతో పాటు మాటలన్నీ పడ్డారు. తర్వాత చాలా అద్భుత రీతిగా దేవుడు ఒక చోట 4 సెంట్ల స్థలం ఇప్పించారు. అసలు మాకు అర్హత లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. మన ఊర్లలో తెలుసు స్థలమైనా ఇళ్ళైనా ఎంత ఇంపార్టెంటో, ఊరి వాళ్ళు ఎన్ని మాటలు అంటారో మీకు తెలుసు. అవన్నీ భరించి మా డాడీ మమ్మల్ని చదివించారు. అలాగా దేవుడు అట్లాంటి కృప చూపించారు. తర్వాత ఈ ఇయర్ వాగ్దానం ఏమొచ్చిందంటే, ఇశ్రాయేల్ దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయనని వచ్చిందండి. అటు రీతిగా నేను ఏం అడిగినా కూడా దేవుడు నాకు దయచేస్తూనే ఉన్నారు. ఆ వాగ్దానం ఒట్టిగానే పోలేదు. ప్రతిదీ నేను అడిగిన ప్రతిదీ పొందుకున్నాను. ఆ తర్వాత నేను తీసుకున్న 4 సెంట్ల స్థలం అది చర్చ్కి చాలా దూరం అయిపోయింది. అయితే దేవుడిని అడిగాము, దేవా నీ చిత్తం అయితే నీ చిత్తంలో ఒక 3 సెంట్ల ఇల్లు చర్చ్కి దగ్గరలో ఇవ్వండి వేసాను అని అడిగితే, దేవుడు చాలా అద్భుతంగా 6 సెంట్ల ఇల్లు చర్చ్కి దగ్గరలో ఇచ్చారు. ఆయన వాగ్దానంలో ఒట్టిగా పోలేదు. నా జీవితంలో ప్రతిదీ నెరవేరుతూనే ఉంది. ఆయన కృప చూస్తే నేను అంత అర్హురాలని కాదు, నా కుటుంబం అంత అర్హత లేదు. అయినప్పటికీ దేవా ఎంత దీవిస్తున్నానని ఎప్పుడు ఆయనకే ప్రేయర్ చేసుకుంటూ ఉంటాము. అయితే అక్కడ మా స్తోమతకి మేమైతే కొనలేమండి. అది చాలామంది రాకుండా ఉండడానికి చాలా ట్రై చేశారు. మాకు ఇచ్చింది కూడా అన్యులే. అతను మా దేవుడు మాకు సాయం చేశాడో లేదో తెలియదు, కానీ మీ దేవుడు మీకు చాలా సాయం చేశారని అన్నారు. ఒక అన్యులలో చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ డబ్బులన్నీ ఎలా అరేంజ్ అయ్యాయంటే 10 రోజులు టైం ఇచ్చారు డబ్బులు ఇవ్వమని, కానీ మా దగ్గర లేవు. మా మమ్మీ అయ్యో అందరి ముందు అవమానం అయిపోతామేమో, మనకు కాని దాని గురించి మనం వెళ్ళామేమో అని అన్నారు. కానీ చాలా అద్భుత రీతిలో దేవుడు డబ్బులు అంతా అరేంజ్ చేశారు. మాకు వద్దు అని చెప్పినా సరే అప్పు ఇవ్వడానికి అందరూ ముందుకు వచ్చారు. చాలు అని చెప్పినా డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చారండి. దేవుడు ఎంతో కృప చూపించి ఆ స్థలం కూడా తీసుకోవడానికి దేవుడు కృప చూపించారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా డాడీ ఏ రోజు పని చేయకుండా లేరు. జ్వరం వచ్చిందని పడుకున్నది లేదు. మొన్నంత దెబ్బ తగిలినప్పటికీ కూడా దేవుడు తన కృప చూపించి ఆయనకు ఆరోగ్యం ఇచ్చారు. అట్టి ఆరోగ్యం ఎప్పుడూ ఇవ్వాలని మీ అంతైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పవి. ఆమేన్.
ఆయన కృపలో మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా ప్రభు మనకు చేయగలరు. ఆమేన్. ఈరోజు నూతనంగా వచ్చిన వారు దయచేసి రిలేషన్ పడినట్లయితే, ఈరోజు మొట్టమొదటిసారిగా నూతనంగా వచ్చినటువంటి సోదరులు వెంకటేష్ గారు, బ్రదర్ మీ పేరు స్వామి దాస్ గారు. ఓకే, ప్రైజ్ గాడ్. బ్రదర్ మీ పేరు ఏం పేరు? యోబ్ గారు. ఓ, ప్రైజ్ గాడ్. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం. సరే, బ్రదర్ల గురించి మనం ప్రార్థన చేద్దాం. సిస్టర్స్ ఎవరు రాలేదు కొత్తగా? సిస్టర్స్ పని చేయట్లేదు అయితే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ కుడి హస్తాలు వీరి వైపు మీరు చూపించండి. వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, కొందనాలు నాయన, ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి, సహాయం దయచేయండి అయ్యా. నువ్వు కృప చూపించే దేవుడు తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు మా ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి నీ వంటి దేవుడు ఎవరున్నారు నాయన? నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు నిన్ను వెతుకుతూ నీ సన్నిధికి వచ్చారు నాయన. యోగు గారిని బట్టి, స్వామిదాస్ గారిని బట్టి, నాయన ప్రియులు నాయన వెంకటేష్ గారిని బట్టి, వాళ్ళ కుటుంబాలను బట్టి కొందరు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలు మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి మా ప్రభు, కృపలో మీరు కాపాడండి తండ్రి. కొందనాలు నేను నీ సంధికి వచ్చి ఉండగా మా తండ్రి, నీ సంధిలో ఉన్నటువంటి దీవెనల చేత మా తండ్రి బిడ్డలు మీరు దర్శించండి. నీ కృపలో మా తండ్రి వర్కులను ప్రతి అక్కర మీరు తీర్చండి ఆయన. కొందనాలు ప్రతి ప్రార్థనకు మీరు జవాబు మీరు దయచేయండి. ఇక ప్రభు, నేను వెతికి వచ్చినటువంటి బిడ్డలు ఆయన మీరు సహాయం దయచేసి ప్రతి కీడు శోధన నుంచి మీరు తప్పించి మీరు మహిమ పొందండి. ఆయుష్ను, ఆరోగ్యమును నాయన నీ కృప చేత మా తండ్రి నింపి ప్రభు, వీరి కుటుంబాల్లో మా తండ్రి ఆయన సమస్తమైనటువంటి ఆర్థిక విషయాలు ప్రభు నీకు గొప్ప కృప దయచేయమని, వీరి ఎడల మా తండ్రి నీకు ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక మీరు నెరవేర్చమని, యజమానికి మంచి మనసు మీరు దయచేయమని యేసునామములో ప్రార్థన అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి బ్రదర్. వందనాలు. మీకు సమయం ఉన్నప్పుడల్లా తప్పకుండా దైవ సన్నిధికి రండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, సాక్ష్యాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తుంటున్నాను. చెల్లి దివ్యమ్మ చెప్పినటువంటి సాక్ష్యం మీరు విన్నారు. మన జీవితాల్లో ప్రభు చేసేటువంటి కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన కృపను మనం నమ్మినట్లయితే, ఆయన కృపను మనం ఆశ్రయించినట్లయితే, ఆయన కృప మీదే మనము ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనను నడిపిస్తుంటున్నాడు. ఓకే, అదేవిధంగా ఆయన కృపను గురించి మనం ఎప్పుడైతే ఆయన ఏదో మనం కనిపెడుతుంటామో తప్పక దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. చెల్లి మన సాక్షి చెప్పింది, ప్రభు యొక్క మాట మీద నమ్మకం పెట్టుకుని, ఆయన కృప మీద నమ్మకం పెట్టుకుని ప్రభుని అడిగినప్పుడు ప్రతి కష్టంలోంచి తప్పించుకుంటూ ఈ రోజున ప్రభు ఎలా ఉంచారంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు ఆయన్ని ఉంచారు, ఆ కుటుంబాన్ని ఉంచారు. పిల్లరా, నాకు అభిషేకం ఇచ్చినటువంటి యేసు గారు అంటారు, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. ఆమేన్. ఆ ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ఆ కృప మనకి జీవనాధారం అవుతుంది. పిల్లరా, ఈ విధంగా సాక్ష్యాలు మనందరి జీవితాలు ఉన్నాయి. ప్రభు నేను స్తుతిస్తుంటున్నాను. దేవుడు చెలిగిచ్చినటువంటి దయాకిరీటాన్ని బట్టి ప్రభు కొందనాలు చెల్లించున్నాను. మరి చెలికి మనందరి తరఫున, సంఘం అంతటి తరఫున విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా మీరు దీవించుగాక. అదేవిధంగా మీ పని పట్ల ప్రభు మీకు సహాయం దయచేసి ఆయన మీకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి తప్పక మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితం చేయను గాక. ఆమె చెల్లికి ఒక్కొక్క నిమిషం మనం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి ముందుకు రమ్మా, ఒక నిమిషం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆమె సుష్మి కమ్ ఫార్వర్డ్. సర్వోన్నతుడ, సర్వకృపానిధి, దయగల రాజా, నీకు వందనాలు నా ప్రభు. కనికరపుండ నీ కృప నుంచి తండ్రి ప్రభు, ఎదుగో నీ బిడ్డ రాజా మీరు ప్రేమించి రాజా
సహోదరు జకరియా గారిని ప్రభా షకిన గారిని దీవించి ఆశీర్వదించి ఇచ్చిన ప్రభా కుమార్తె దివ్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కృపలో బిడ్డను ప్రభా ఇంతకాలము మీరు భద్రపరిచారు, ఇంతకాలము నీ రెక్కల చాటును ప్రభా కాచి కాపాడారు, ఇంతకాలము ప్రభా రాజా సకల ఆశీర్వాదాలకు ప్రభా కారకురాలుగా ప్రభా బిడ్డను మీరు ఉంచారు. ఇదిగో కుటుంబానికి దీవెనకరంగా బిడ్డను మీరు వాడుకుంటున్నారు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కుటుంబానికి మాత్రమే కాదు తండ్రి, సంఘంలో కూడా తండ్రి ప్రభా బిడ్డ వాడబడుచున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకను బలపరచండి. ఇదిగో ఇచ్చిన నూతన దయా కిరీటమునకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. బిడ్డను మీరు బలపరచండి. నీ ఆత్మ చేత మీరు నింపి తండ్రి ప్రభా రానున్న రోజుల్లో తండ్రి ప్రభా నీ సన్నిధిలో వాడబడి ఒక మంచి ప్రభా రాజా నీకు పాత్రగా మీరు నింపండి తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు రాజా. సకల ఆశీర్వాదాలు బిడ్డ మీద కుమ్మరించండి తండ్రి. ప్రతి మనోవాంఛను మీరు నెరవేర్చండి ఆయన. కుమార్తె పక్షాన ప్రభా మీరునే నడిపించండి తండ్రి ప్రభా. మీ కృపా కాపుదల నిరంతరం బిడ్డ మీద విట్టుపాటు ఉంచండి ప్రభా. తన పనిపాట్లలో మీరు తోడై ఉండండి. సమస్తములో మీరే ప్రభా బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించమని అత్వరలో యేసునామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రేష్టమైనటువంటి సమయానికి మనం వచ్చాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా దేవునికి మాటలు మీరు వినాలని ప్రేమతో కోరుతుంటున్నాను. ఇవ్వబడిన సాక్ష్యాలను బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ సాక్ష్యాలను మీరు సంఘంలోనే కాకుండా ఇతరులతో కూడా మీరు పంచుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రేమతో ఎంకరేజ్ చేస్తున్నాను. మీతో ఉన్నటువంటి స్నేహితులకు, మీతో ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి వారికి మీరు ఎక్కడ తెలివివారితో కనిపిస్తే అక్కడ తప్పక మీ సాక్ష్యాన్ని పంచుకున్నట్లయితే ఆత్మీయంగా మీరు బలపడమే కాకుండా ఇతరులను మీరు బలపరుచుకున్నారు అవుతారు. హల్లెలూయా. మనం బలంగా ఉంచని ఇతరులను మనం బలపరచగలం. హల్లెలూయా. ఒక ఆయన మునిగిపోతున్నాడు, మొన్న ఆయన చెప్తుంటున్నారు. ఒక ఆయన మునిగిపోతున్న వాళ్ళకి సహాయం చేయాలంటే ముందు మనకు ఈత రావాలి కదండి, లేకపోతే మనం మునిగిపోతాం. అక్కడ ఇద్దరు కలిసి మునిగిపోతారు. గుడ్డోడు ఎప్పుడు కూడా గుడ్డోడికి త్రోవ చూపించలేడు. కాబట్టి ముందు మనము ఆరోగ్యంగా, ముందు మనము ఆత్మీయంగా మనం ప్రభు సన్నిధిలో ఎదగాలి. అప్పుడు మనం ఇతరులకు మనము మాదిరికరంగా దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప దయచేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి చెల్లి గురించి ఒక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. దివ్యం గురించి ఎప్పుడైతే వెహికల్ కొనాలి అని చెప్పేసి ఆశ కలిగి ఉన్నామని చెప్పేసి ఎప్పుడైతే అనౌన్స్ చేసామో మన ప్రియులు వరప్రసాద్ గారు ముందుకు వచ్చారు. ఆయన మొట్టమొదటిగా పురుషుల్లోంచి ముందుకు వచ్చినట్లయితే మొట్టమొదటిగా స్త్రీల్లోంచి ముందుకు వచ్చి దేవునికి కానుక ఇచ్చింది చెల్లె. ఏ వారం అయితే చెప్పామో అదే వారం చెల్లి ఆ కానుక తీసుకుని వచ్చి అన్న ఇదిగో సంఘంలో మరి వాహనం కొరకు. ఎంతైనా కానీ ప్రభు నీ యొక్క ఉత్సాహాన్ని చూస్తుంటున్నాడు, నీ హృదయాన్ని చూస్తుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే చాలా మంది ముందుకు వచ్చి మీరు ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభు గొప్ప కార్యం చేసి మనకు అనుకున్న రీతిగా, మేము ఊహించిన రీతిగా దేవుడు మంచి వాహనాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఆ వాహనం విషయం మీరు ప్రార్థన చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇంకా ఉన్నటువంటి 29 దినాలు ఇస్తున్నారు, అది కొత్తది చేయించాలి, కొంచెం మెయింటెనెన్స్ అది ఉంది. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. తగినటువంటి వారు ఇంతకుముందు కొంతమంది నాతో చెప్పారు, అన్న శాలరీ వచ్చిన తర్వాత మేము కూడా చేస్తామని చెప్పేసి. దయచేసి మీరు కూడా మీరు ఒప్పుకున్న దాన్ని, మీరు మనసులో ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన దాన్ని తప్పక ప్రేమతో మీరు చేయాలని చెప్పేసి దేవుని సేవకుడిగా మేము చెప్తుంటున్నాను. ఎందుకంటే దేవుని కొరకు మీరు అనుకున్న తర్వాత మీరు వెనక్కి తీయడం మీకు ఆశీర్వాదము కాదు. అనుకున్న తర్వాత మనం ఖచ్చితంగా అది చేయాలి. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి మనము ఇవ్వాలి. పిల్లల ఈ ఉదయకాల సమయంలో ఈరోజు మనల్ని ప్రేమించి, సంఘానందరూ ప్రేమించి గత 6 నెలలుగా ఏ వారం కూడా నాగా లేకుండా, ఏ వారం కూడా మనము ఆపుకోకుండా మరి వస్తున్నట్టు ప్రతి ఒక్కరికి పలహారాన్ని మనం ఇస్తున్నాం, టిఫిన్ మనం ఇస్తున్నాం. మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తుంటున్నాడు. మరి ఈరోజు మన సంఘాన్ని ప్రేమించి మన ప్రియులు సోదరులు స్వరాజ్ మరి అశ్విని సిస్టర్ ఇద్దరు కూడా కుటుంబంగా వారి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి, తండ్రి గారికి ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి మరి ప్రభువును స్తుతిస్తూ వారు సంఘం అంతటి కూడా టిఫిన్ అరేంజ్ చేశారు. మరి ప్రభు వారిని, వారి కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. తీసుకుని వెళుతున్నటువంటి మీరు, భోజిస్తున్నటువంటి మీరు వారి కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి, మీ ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా వారిని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి ప్రార్థన నేను కోరుతున్నాను. చెల్లి మరి అనేకులకు చెప్పి సంఘాన్ని నడిపిస్తుంది. మరి ఫార్మసిస్ట్గా ఒక హాస్పిటల్ పనిచేస్తూ కూడా ప్రభువును మర్చిపోకుండా ఈ రోజు ఉదయం ఇక్కడికి రావడానికి డ్యూటీలు మార్చుకుని, గమనించండి, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి రావడానికి, ఈ యొక్క మందిరానికి రావడానికి, వాక్యం వినడానికి, ప్రభు సన్నిధిలో మనతో కలిసి ప్రభువును ఆరాధన చేయడానికి అన్యురాలుగా ఉండి రక్షింపబడినటువంటి నా చెల్లి ఈ రోజున డ్యూటీలు మార్చుకుని దేవుని సన్నిధికి వస్తుంది. ఈ రోజున ఆ జీలు మనకు ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క ఆశ మనకు ఉండాలి, ఆ తృష్ణ మనకు ఉండాలి. అలాంటి మరి ఆసక్తి కలిగిన బిడ్డలు ప్రభు సంఘంలో ఉంచాడు. ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మీ కొరకు
ఉదయాన్నే 3 గంటలకి 4 గంటలకి లేచి వాళ్ళు తమ విషయాలు మర్చిపోయి, తమ సొంత విషయాలు మర్చిపోయి, డ్యూటీలు మర్చిపోయి మీ కొరకు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వారి కొరకు మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, వారికి సహకరించాలి. ఆ విధంగా చేస్తున్న బిడ్డలను బట్టి ప్రభుత్వం స్తుతిస్తుంటున్నాను. కుమారుని గారిని బట్టి, అభిమన్యుని బట్టి, మరి బ్రదర్ వరప్రసాద్ గారిని బట్టి, మరి ఇంకా ఉన్నటువంటి సోదరులు ఉన్నారు చాలామంది, మరి వారందరిని బట్టి ప్రభుత్వం నేను స్తుతిస్తుంటున్నాను. రాబోయేటువంటి దినాల్లో మనకి ఇంకా ట్రాన్స్పోర్ట్ అవసరమే ఉంది. మరి దేవుడు మంచి బిడ్డలను, మరి యవనస్తులను ముందుకు నడిపించడానికి మీరు అందరూ ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అదే ఈ ట్రాన్స్పోర్ట్ నిమిత్తం మరి పెట్రోల్కి, మరి కారు ఉంటే సరిపోయిన దాంట్లో పెట్రోల్ కూడా ఉండాలి కదా కదా దేవుడు మనకు వాహనం ఇచ్చాడు, వాహనం దాంట్లో మరి పెట్రోల్ కూడా ఉండాలి కదా, దానికి తగినటువంటి మెయింటెనెన్స్ కార్యక్రమాలు ఉండాలి కదా. దాని గురించి మరి ప్రార్థనాపూర్వకంగా మరి సహోదరి మాణిక్యం గారు మరి ఈరోజు మరి ట్రాన్స్పోర్ట్ నిమిత్తమై దేవుని కానుక ఇచ్చారు. ప్రభు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. ఈ సందర్భంలో తల ఉంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు వాక్యంలో ప్రభువులో ఆ యొక్క వాక్యాన్ని వినే ముందు ప్రార్థనతో ప్రభువుని దగ్గర మనం కనిపెడదాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, కొందనాలు ఆయన ఈ ఉదయకాల సమయంలో సంధికి వచ్చిన తండ్రి సహాయం దయచేయండి. వాక్యమైన తండ్రి మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా ఈ మైక్ మీరు తీసుకోనండి, నిబిడలతో మీరు మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామములో అడిచిన పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నాతో కలిసి యోహాను శుభవార్త 9వ అధ్యాయము. గత వారంలో మనం ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం. ఎవరు చెప్పగలరా? యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆయన మార్గమున పోవచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. చాలా ఒక మాట చాలు. హల్లెలూయా. పోయిన వారం ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. దయచేసి ఎవరు చెప్పగలరా? పోయిన వారం మనం ఏం వాక్యం విన్నాం? ఎవరు చెప్తారు? పోయిన వారం మనం విన్నటువంటి వాక్యం ఏంటి? మీరు చెప్తారా? పిల్లరా, వాక్యాన్ని మనం వినడం కాదు కానీ, వాక్యాన్ని మనం గ్రహించడం కాదు కానీ, వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ప్రతిరోజు మనకి యూట్యూబ్ లింక్ ఉంది, మనకి వాక్యాన్ని యూట్యూబ్లో కూడా పంపిస్తుంటున్నాం. మీకు సమయం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని వినండి. వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. వాక్యం మీలో కార్యం చేస్తుంది, మీలో విశ్వాసాన్ని రేపిస్తుంది. మీలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారము వాక్యం మీకు ఇస్తుంది. కాబట్టి వాక్యాన్ని మీరు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయవద్దని చెప్పేసి ప్రేమతో మిమ్మల్ని కోరుతుంటున్నాను. వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మార్గమును పోవచుండగా పుట్టుగుడ్డి అనే ఒక మనుష్యుడు కనబడెను. పిల్లరా, యేసు ప్రభు వారు మార్గం గుండా వెళుతుంటున్నారు. అక్కడ ప్రక్కన ఉన్నటువంటి గుడ్డివాడు యేసు ప్రభు వారు కనపడ్డారు. యేసు ప్రభు వారు వారిని చూశారు. పుట్టిగుడ్డివాడు పుట్టుకతోనే గుడ్డి కన్నులతో పుట్టాడు. తన కన్నులు లేవు. పుట్టిగుడ్డివాడు అని ఎందుకు అంటున్నారంటే, పుట్టుక నుంచి వాడికి కన్నులు లేవు, గుడ్డివాడిగా పుట్టాడు. ఆ గుడ్డివాడిగా పుట్టినటువంటి వ్యక్తి, ఆ గుడ్డివాడిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఏం చేస్తాడంటే, త్రోవపక్కన ఏం చేస్తాడంటే భిక్షాటన చేసుకుంటున్నాడు. మనం చూస్తుంటాం చాలాసార్లు. గుడ్డివాడే కాదు, అనేక రకాలైనటువంటి మనుషులు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, ఇక్కడ ఈవెన్ కథల్లో కూడా చాలామంది అడుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తుంటాం. ఎందుకు ఒక మనిషి భిక్షాటన చేస్తాడండి? ఎందుకు ఒక వ్యక్తి ఈ యొక్క భిక్షాటన ఎందుకు ఎంచుకుంటాడు? ఎందుకు ఒక వ్యక్తి అడుక్కోవడానికి ఎంచుకుంటాడు? ఎందుకు ఒక వ్యక్తి అంత కింద స్థితికి ఎందుకు వెళ్ళిపోతాడు? పిల్లలు గమనించండి. ఎప్పుడు వెళ్తారంటే, ఇదిగో ఈ విధంగా అందులైన వారు కూడా చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, లేరండి? గుడ్డివాళ్ళు కూడా కొంచెం మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి పోస్టులు ఉన్న వాళ్ళు ఉన్నారు, గుడ్డివాళ్ళే. పిల్లలు గమనించండి. ఒక వ్యక్తి ఈ విధంగా భిక్షాటన చేసుకుంటూ మార్గమున పక్కన కూర్చోవడానికి ఏమిటి అంటే, అతనికి ఒకటి ఎవరు లేకుండా అనాథంగా ఉండాలి, లేకుంటే తనకి తీరనటువంటి రోగం మీదనే ఉండాలి, లేకుంటే తనకి ఏమంటారు అది
తగినటువంటి సహాయము లేకుంటే అతను ముందుకు వెళ్ళడానికి, లేకుంటే అతను నేర్చుకోవడానికి, అతను లేకుంటే ఒక రూపాయి సంపాదించుకోవడానికి అతనికి అవకాశం ఉన్నటువంటి స్థితిలో ఎవరైనా ఉండాలి. పిల్లలు గమనించండి, అన్ని రకాలైనటువంటి వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరూ కొంతమంది భిక్షాటన చేస్తారు, కొందరు మరి సాధించి, చాలా మంది చూస్తాం, ఒలింపిక్స్లో చూస్తాం, కాళ్ళు చేతులు కూడా ఉండవు, కానీ వాళ్ళు ఒలింపిక్స్లో వెళ్ళి గొప్ప గొప్ప రికార్డులు సాధిస్తుంటారు. మీరు చూసారు ఎప్పుడన్నా? వీల్ చైర్లో పరుగు పందాలు వేసుకుంటారు. మామూలుగా నడగడానికి పరిగెట్టడానికి పందాలు వేరే, కానీ వీళ్ళు కాళ్ళు లేవు, వీల్ చైర్లో వెళ్ళి అసలు పరుగు పందాలు. ఒలింపిక్స్లో ఉన్నారు వాళ్ళు. గమనించండి, వికలాంగులు కూడా ఒలింపిక్స్లో ఉన్నారు. వాళ్ళు అన్నింటిలో కూడా మేము ఉండాలి, మేము సాధించాలి, మేము ముందుకెళ్ళాలని చెప్పేసి ఒక పట్టుదలతో వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, అభ్యాసం చేసిన వాళ్ళు. కానీ ఇక్కడ ఈ పుట్టిగుడ్డి వాడు ఏం చేస్తున్నాడంటే త్రోవ పక్కన కూర్చుని భిక్షాటన చేసుకుంటున్నాడు. ఇతని జీవితంలో ఎప్పుడు కూడా, గుడ్డి వాళ్ళకి ఎప్పుడు కూడా 3 విషయాలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు జరగవు. ఒకటి ఏంటంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా కొత్తది అనేది ఉండదు. గుడ్డివాడికి ఎప్పుడు కూడా జీవితంలో కొత్తది అనేది ఉండదు. వాడి జీవితం ఎప్పుడు కూడా చీకటే. అరే ఇది కొత్తదిరా, ఈ కొత్త బట్ట వేసుకున్నాను చూడు అని చెప్పేసి అంటే వాడు చూడలేడు. ఈ రోజున ఓహో ఇక్కడ కొత్త పండుగ జరుగుతుంది, చూసావు, ఈ డెకరేషన్ చేశారు, ఈ లైటింగ్లు పెట్టారు, ఇది చూసావు అంటే ఈ కొత్తదనం వాడు చూడలేడు. కొత్తదనాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు గుడ్డివాడు. కొత్తదనం అంటే తెలియనటువంటి వాడు గుడ్డివాడు. తన జీవితంలో నూతనమైనది ఏదీ లేదు. ఎప్పుడు కూడా అతనికి 24 గంటల చీకటి తప్ప, ఆ గుడ్డితనం తప్ప వేరే ఏది కూడా అతనికి లేదు. ఇలా గమనించండి, ఈ పుట్టుగుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. యేసు ప్రభువారు త్రోవ గుండా వెళ్తున్నాడు. యేసు ప్రభువారిని వీడు చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే వీడి కన్ను లేవు కాబట్టి. యేసు ప్రభువారిని చూడడానికి అవకాశం లేదు. ఒకవేళ మనం చూస్తుంటున్నాం పిల్లరా, అతనికి అవకాశం లేదు, కానీ ప్రభువారు అతను చూస్తుంటున్నాడు. గుడ్డివాడు యేసు ప్రభువారిని చూడడానికి అవకాశం లేదు కాబట్టి యేసు ప్రభువారిని స్వయంగా ఆయన చూస్తుంటున్నాడు. గమనించండి, ఇక్కడ ఈ గుడ్డివాడికి ఒకటి కొత్తదనం అనేది జీవితంలో లేదు, రెండోది ఏంటంటే వేగం అనేది అతని జీవితంలో లేనే లేదు. గుడ్డివాడు ఎప్పుడు కూడా చాలా స్లోగా నడవాలి. ఏమండి వెతుకుంటా ఎప్పుడు చూసారు మీరు? మనకులాగా పరిగెట్టలేడు ఆయన. మనకులాగా వెళ్ళమంటే ఆ బస్సు ఎక్కమంటే ఎక్కలేడు. మనకులాగా పరిగెట్టి ఆ మెట్రో ట్రైన్ ఎక్కాలంటే ఆయన వల్ల అవ్వదు. ఎందుకంటే వేగం అనేది అతని జీవితంలో లేదు, స్పీడ్ అనేది లేదు. ఆ స్పీడ్ అనేది పోగొట్టుకున్నవాడు ఈ గుడ్డివాడు. పిల్లలు గమనించండి, ఈ గుడ్డివాడికి మరి జీవితంలో ఈ కొత్తది అనేది లేదు, ఈ స్పీడ్ అనేది లేదు. ఇంకోటి చూసినట్లయితే అతని యొక్క జీవితం అతను అనుకున్న స్థానానికి అతను వెళ్ళలేడు. నేను అనుకుంటాను, ఈరోజు నేను అల్కోర్ వెళ్ళాలనుకుంటాను. నేను అనుకుంటే దేవుని ఇచ్చిన కృపను బట్టి ఒక వాహనం ఎక్కువ, లేకపోతే ఒక మెట్రో ఎక్కువ, లేకపోతే ఒక బస్సు ఎక్కువ, ఒక ట్యాక్సీ పట్టుకుని నేను వెళ్ళిపోతాను. ఈ గుడ్డివాడు ఆ విధంగా మళ్ళీ వెళ్ళలేడు. ఎవరైనా సహాయం ఉండాలి. లేదా ఈ విషయాలు ఈ విధంగా నష్టపోతున్నటువంటి, ఈ విధంగా మరి ఈ 3 విషయాలు కూడా వెనకబడిపోయినటువంటి గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. యేసు ప్రభువారు త్రోవ పక్కన నుంచి వెళుతూ ఆ గుడ్డివాడిని ప్రభువారు చూశాడు. మీరు గమనించండి, డొనాల్డ్ ట్రంప్కి నాకు తెలుసు అని చెప్పేసి అంటే, డొనాల్డ్ ట్రంప్ నాకు తెలుసు అని చెప్పేసి అంటే అది గొప్ప సంగతి కాదు. ట్రంప్కు నేను తెలుసుంటే అది గొప్ప సంగతి, నాకు ట్రంప్ తెలుసుంటే గొప్ప సంగతి కానీ కాదు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారికి నేను తెలుసుంటే గొప్ప సంగతి, కానీ నాకు ప్రధానమంత్రి తెలుసుంటే గొప్ప సంగతి కాదు. నేను నా తండ్రి చేయి పట్టుకుంటే అది గొప్ప సంగతి, కానీ అంతకంటే గొప్పది ఏంటంటే నా తండ్రి నా చేయి పట్టుకుంటే గొప్ప సంగతి. పిల్లరా, మనము పట్టుకున్నామంటే కనుక చెయ్యి మనం విడిచిపెట్టేస్తాం. మనము పట్టుకున్నామంటే మనకి నచ్చినప్పుడు ఆదివారం పట్టుకుంటాం. మనం తండ్రి చేయి పట్టుకున్నామంటే లేకపోతే శుక్రవారం పట్టుకుంటాం. మనం తండ్రి చేయి పట్టుకోవాలంటే మనం ఇష్టం వచ్చినప్పుడు, మనకి నచ్చినప్పుడు మనం పట్టుకుంటాం. కానీ దేవుడు మన చేయి పట్టుకుంటే ఆయన ఎన్నో కూడా విడిచిపెట్టాడు. ఆయన పట్టుకోవడం మనకు కావాలి, ఆయన చూడడం మనకు కావాలి. మనం ఆయన చూడడం కాదు, కానీ ఆయన మనల్ని చూడడం కావాలి. ఎప్పుడైతే ఆయన మనం చూస్తాడో మన స్థితి మారిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రభు మనల్ని చూస్తుంటున్నాడో, ఎప్పుడైతే ఆయన దృష్టి మన మీద పడుతుందో, ఆటోమేటిక్గా ప్రభు ఆ యొక్క దృష్టి మన జీవితంలో ఏం చేస్తుంది, కార్యం చేస్తుంది. పిల్లలు గమనించండి, ఆ త్రోవను కూర్చున్నటువంటి గుడ్డివాడు అన్నీ కూడా నష్టపోయాడు. కానీ యేసు ప్రభువారు అక్కడ వెళుతూ ఆ గుడ్డివాడిని చూసి అక్కడ శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఏంటి గుడ్డివాడికి పుట్టాడు వీడు,
ఎవరు పాపం చేశారు? వీడు పాపం చేశారా? వీడు తల్లిదండ్రులు పాపం చేశారా? ఎవరు పాపం చేస్తే వీడు గుడ్డివాడే పుట్టాడు. గమనించండి, 5వ అధ్యాయం యోహాను శుభవార్తలో మనకు కనిపిస్తుంది. అక్కడ 5వ అధ్యాయము యోహాను శుభవార్తలో అక్కడ ఒక విషయం కనిపిస్తుంది మనకి. 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయి ఉంటున్నాడు. ప్రభు వారు అతను స్వస్థపరిచారు. అతడు దేవాలయంలో ప్రభువుతో పాటు ఆరాధన చేయడానికి వెళ్ళాడు. ఆరాధన చేయడానికి ఉన్నటువంటి ఆ యొక్క 38 సంవత్సరాలుగా రోగి అయినటువంటి వ్యక్తికి ప్రభు చిత్రం ఏంటంటే, ఇదిగో నువ్వు స్వస్థ పొందావు, నువ్వు స్వస్థపరచబడ్డావు, నువ్వు మరలా పాపం చేయకు అని చెప్పేసి అక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు ప్రభు వారు. అక్కడ ఆ మాటలు శిష్యులు వింటున్నారు. ఆ మాటలు ఎప్పుడైతే శిష్యులు వింటున్నారో ఆ మాటలు గుర్తొచ్చే శిష్యులకి. అక్కడ ప్రభు వారు 38 సంవత్సరాల నుంచి పడిపోయినటువంటి వ్యక్తికి, ఆ పక్షవాయు గల రోగికి ప్రభు స్వస్థత ఇచ్చాడు. ఇదిగో మందిరంలో కనపడినప్పుడు ఇక నువ్వు పాపం చేయకు, మరలా నీకు ఎందుకంటే గొప్ప కీడు వస్తుందని చెప్పేసి ఎప్పుడైతే ప్రభు వార్నింగ్ ఇస్తున్నారో ఆ మాట గుర్తుపెట్టుకున్న ఆయన వీళ్ళు శిష్యులు ఏమంటారంటే, వీడు పాపం చేశారు, వీడు తల్లిదండ్రులు పాపం చేశారా? ఎవరు పాపం చేస్తే వీడికి విధంగా జరిగిందని చెప్పేసి ప్రభు అన్నారు, వాళ్ళు కాదు, వీడు కాదు, కానీ దేవుని కార్యాలు మహిమకై, దేవుని యొక్క చిత్తంకై ఆ విధంగా జరిగింది. దేవుని మహిమ కొరకి వాడు గుడ్డివాడు పుట్టాడని చెప్పేసి ప్రభు వెంటనే అతను స్వస్థపరుచినటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. ఇప్పుడు గమనించండి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు కూడా మనకి ప్రభు అవకాశం దయచేశారు. మనము దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి, ధైర్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ప్రభు మనకి అవకాశం తెచ్చేస్తారు. ఎప్పుడంటే అప్పుడు ధైర్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మనం పిరిగితనంతో కాదు, సంకుచితంతో కాదు, లేకుంటే అనుమానంతో కాదు, లేకుంటే అపనమ్మకంతో కాదు, కానీ ధైర్యంగా ప్రభు సన్నిధికి వెళ్ళి, కృపా సన్నిధికి వెళ్ళి, తండ్రి నీవే మాకు ఆధారం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ప్రభు మనకు కృప దయచేశాడు. ప్రియులారా గమనించండి, ఆయన దగ్గరికి వెళ్లకుండా, ఆయన సన్నిధికి వెళ్ళకుండా మనం ఏమవుతుంటే దూరంగా ఉంటూ మన దేవునికి దీవెన మనం పొందుకోకుండా ఉంటాం. పిల్లరా, ఆయన కనుదృష్టి ప్రతి ఒక్కరిని చూస్తుందంట. ఆయన చూపుకి మరి లేకుండా ఆయనకి మరిగేది కూడా ఏది భూమి మీద లేదు అని చెప్పేసి వాక్యం మనం చూస్తున్నాం. ఆయనకి మరిగేది ఏది కూడా లేదు పిల్లరా. ఆయనకి సమస్తం కూడా తేటగా కనపడుతుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, తేటగా కనిపిస్తుంటే ప్రభు వారు ఈ గుడ్డివాడిని చూశారు. ఆ గుడ్డివాడికి ప్రభు వారు ఏం చేశారంటే అక్కడ ఉమ్మి వేసి ఆ మట్టిని బురద చేసి వారి కళ్ళకు పూసి నువ్వు సిలోయం అనేటువంటి కొనేటికి వెళ్ళు అని చెప్పేసి అంటే, ఆ మాట విని గుడ్డివాడు వెళుతున్నాడు. మాట విని ఆ గుడ్డివాడు ప్రభు యొక్క మాట విని ఆ సిలోయం అనేటువంటి కొనేటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ కడుక్కున్నాడు. పిల్లరా, ఏ నేల మట్టితో ప్రభు మానవుణ్ణి చేశాడో, ఏ నేల మంటితో ప్రభు నన్ను నిరూపించాడు, ఏ నేల మంటితో ప్రభు ఏదైనా తోటలో హవ్వను లేకుంటే ఆదామును ప్రభు నిర్మించాడు, అదే నేల మంటితో ప్రభు ఏం చేస్తాడంటే ఈ కన్నులు లేనటువంటి గుడ్డివాడికి ప్రభు అక్కడ కన్నులు తయారు చేశాడు. పిల్లలు గమనించండి, ఆయన కన్నులు తయారు చేసి ఇదిగో నువ్వు వెళ్ళి కడుక్కో అని చెప్పేసి అంటే ఇతను వెళుతుంటున్నా మాటలు విని, ఎప్పుడైతే ప్రభు యొక్క మాట విని నువ్వు లోబడుతుంటున్నావో, ఎప్పుడైతే ఆయన మాటకు నువ్వు విధేయుడు అవుతుంటున్నావో, ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా ఆయన నీకు చెప్పినటువంటి మాటను బట్టి ఆయనకు ఇవ్వాల్సినటువంటి మహిమను ఎప్పుడైతే ఇస్తుంటున్నావో, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనతను ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇస్తున్నావో, తప్పక ప్రభు ఏం చేస్తాడంటే ఆయన వాక్యం ద్వారా ఆయన నీ జీవితంలో కార్యము చేస్తాడు. నీకు లేనిది కూడా ప్రభు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. నీకు లేనటువంటి ఆర్గాన్స్, నీకు లేనటువంటి ఆశీర్వాదాలు, నీకు లేనటువంటి విషయాలు ప్రభు తప్పక నీకు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన మాట నువ్వు విన్నావు కాబట్టి, ఆయన మాటకు నువ్వు లోబడ్డావు కాబట్టి తప్పక ప్రభు నీకు జీవితంలో కార్యము చేస్తాడు. చాలామంది ఏం వెళ్తారు సన్నిధికి, టీవీలో వాక్యం అవుతుంది కదా అక్కడ కూర్చొని చూద్దాం అండి. ఏం వెళ్తామండి సన్నిధికి, మాకు ఎంతకంటే చక్కగా ఆ వాక్యము, ఎంతకంటే చక్కగా ఆరాధన మేము టీవీలో చూస్తున్నాం. టీవీలో చూస్తే సరిపోతుందా పిల్లరా? ఆ మధ్య ఒకటి విన్నాను నేను. భర్త భార్యని ఏదో అడిగితే టీవీలో వస్తుందండి తినండి అన్నదంట. టీవీలో వస్తుందని తినదన్నట. టీవీలో వస్తే మనం తింటే సరిపోతుంది, టీవీలో వచ్చేదాన్ని మనం తినగలమా? భర్త వంట చేయమన్నాడు. వంట చేయమంటే ఈమె అంతకుముందు భర్త చెప్పింది విన్నది, అదే ఆన్సర్ భర్తకి ఇచ్చింది. టీవీలో వస్తుందని మీరు తీసుకుని తినండి అన్నమాట. పిల్లల వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను మనం అలక్ష్యం చేయకూడదు. దేవునికి ఉన్న సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి.
దేవునికి కావాల్సినటువంటి ఆ యొక్క మన సమయాన్ని, మనకు హృదయాన్ని, మన యొక్క సమస్తాన్ని కూడా ప్రభుకి మనం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఇస్తున్నామో ప్రభు అంటున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తుంటున్నాడు. ఇదిగో ఈ గుడ్డివాడి విషయంలో ఇక్కడ జరిగింది ఏంటంటే, వీడు ఈ అధ్యాయం అంతా చదివినట్లయితే 9వ అధ్యాయంలో చదివినట్లయితే యేసు ప్రభు వారు మాట్లాడిన కేవలం 11-12 వచనాలు ఉంటాయి అంతే. ఎన్ని వచనాలు ఉన్నాయి ఇక్కడ గమనించండి. ఇక్కడ 9వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 41 వచనాలు ఉంటే 41 వచనాల్లో అక్కడ ప్రభు వారు మాట్లాడినాయి, ప్రభు వారు సంభాషించినవి కేవలం 11-12 వచనాలు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఎవరు మాట్లాడారంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారు మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరం వారు మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈ గుడ్డివాడికి చూపు ఎలా వచ్చింది, ఈ గుడ్డివాడు ఏ విధంగా చూపు పొందాడు, వీడు ఏ విధంగా బాగుపడ్డాడు, ఎందుకు బాగుపడ్డాడు, ఎవరు బాగుపరిచాడు అని చెప్పేసి అందరూ కూడా కలవరపడిపోతుంటున్నారు. కలవరపడిపోతూ అక్కడ ఏం చేస్తారంటే ఈ గుడ్డివాడిని వెలేస్తారు. ఏం చేశారు? వెలేశారు. చూపు పొందిన తర్వాత, బాగుపడిన తర్వాత, అప్పటి వరకు ఆ గుంపులో ఉన్నాడు, అప్పటి వరకు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు, అప్పటి వరకు ఆ కులంలో ఆ సంఘంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఇతను బాగుపడ్డాడో, ఎప్పుడైతే ఇతను చూపు పొందాడో, ఎప్పుడైతే యేసు ప్రభువు గురించి ఆయన ఒక ప్రవక్త అయింటాడు, ఆయన దేవుని నుంచి పంపబడినట్టు ఒక వ్యక్తి అయింటాడు, లేకుంటే నా కళ్ళు ఎలా వచ్చాయి, మీరు ఎందుకు ఆయన గురించి అడుగుతున్నారని చెప్పేసి ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ అందరూ అడుగుతూ ఉంటారు. అక్కడ వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏ విధంగా పొందారు? ఇది ఇక్కడ 10వ వచనంలో అడుగుతారు. అక్కడ వారు నీ కన్నులు ఎలా అడుగుతారో కూడా నువ్వు అడిగా, వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్ను మీద పూసి నువ్వు సిలోయమని కొన్నట్టు వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పారు. నేను వెళ్ళి కడుక్కున్నాను, చూపు పొందానని చెప్పేసి అంటే వాళ్ళందరూ అంటారు, ఆయన ఎక్కడున్నాడు? యేసు అంటే ఎక్కడున్నాడు ఆయన అని చెప్పేసి అంటే ఈయన అంటాడు, ఇదిగో ఎక్కడున్నాడు నాకు తెలియదు కానీ ఆయన అంటాడు అక్కడ 15వ వచనంలో, కాబట్టి వారు మరలా గుడ్డివాడితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి యేసును ఏమనుకొనుచున్నావు అని చెప్పేసి అడిగారంట. ఆయన నీ కన్నులు తెరిచాడు కదా, ఆయన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అంటే ఆయన అంటాడు అక్కడ, ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు. ఆయన హల్లెలూయా, ఆయన ఒక ప్రవక్త, ఆయన ప్రవక్త. నా కళ్ళ మీద జస్ట్ బురద చేశాడు, ఆయన ఏదో రాశాడు, వెళ్ళి కడుక్కుమన్నాడు, కడుక్కున్నాను, నాకు చూపు వచ్చింది. ఆయన గొప్ప ప్రవక్త. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎవరిని చూడలేదు, నేను గుడ్డివాడిని, నేను పుట్టు గుడ్డివాడిని, అలాంటి నాకు ఇదిగో ఆయన చూపునిచ్చాడు కాబట్టి ఆయన గొప్ప ప్రవక్త అని చెప్పేసి అంటే వీళ్ళందరూ ఈ విషయాలన్నీ విన్నారు. అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా చేశారంటే వీడు ఆయన ప్రవక్త అంటున్నాడు, మనం ప్రవక్త అని చెప్పేసి మనం ఒప్పుకోవడానికి వీల్లేదని చెప్పేసి వీడిని చేశారంటే ఆ సమాజం నుంచి, ఆ సమాజ మందిరం నుంచి మెంబర్షిప్ కొట్టేసి బయటికి గెంటేశారు. మెంబర్షిప్ కొట్టేసి నువ్వు వెళ్ళిపో, నీకు నీ పెళ్లికి కానీ లేకపోతే నీ తద్దడానికి కానీ లేకపోతే నీకు మేము రాము అని చెప్పేసి అతన్ని వెలివేశాడు. పిల్లలు గమనించండి, పిల్లలు ఎంత 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 దుఃఖకరమైనటువంటి విషయం. నీతో పాటు సంతోషించాల్సింది పోయి నీకు కలిగినటువంటి మేలును బట్టి, నీకు కలిగినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, నీకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, లేకుంటే ప్రభువు నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, నీతో కలిసి సంతోషించాల్సినటువంటి నీ స్నేహితులు, నీతో కలిసి సంతోషించాల్సినటువంటి నీ సంఘపు వారు, నీ కుటుంబపు వారు నిన్ను వెలివేశారంటే అది ఎంత దుఃఖకరంగా ఉంటుంది పిల్లరా, ఎంత దుఃఖకరం అది. పిల్లరా, సహాయం చేసినటువంటి వారు సహాయపడకపోగా పైకొచ్చు మనల్ని మాటలు అంటారు కదండి. మన అవసరం కోసం ఎవరికైనా వెళ్ళాలనుకోండి, అన్న నాకు ఇలా పరిస్థితి ఉంది, కొంచెం నాకు 100 రూపాయలు కావాలని చెప్పేసి మనం అడిగామనుకో, 100 రూపాయలు కావాలని చెప్పేసి మన బంధువులు లేకపోతే మన స్నేహితులు మనం వెళ్ళి అడిగామనుకో, అరే నీ దగ్గర 100 రూపాయలు కావాలా, మరి నా దగ్గర అయితే 100 రూపాయలు లేవు, 10 రూపాయలు ఉన్నాయి, నీకు కావాలంటే తీసుకో, నేను ఏదో చేసుకుంటాను అని చెప్పేసి అనేది వేరుగా ఉంటుంది. 100 రూపాయలు కావాలా, ఎలాగ మరి, నాకే లేవు, ఎలాగ మరి నాకే లేవు, చెప్తానులే, ఫోన్ చెప్తానులే కదా. చాలాసార్లు మనం ఉంటాను, హోప్స్ ఇస్తారు, రేపు చెప్తాను నేను నీకు, చాలా చక్కగా చెప్తారు, మనకి చాలా నమ్మకంగా చెప్తారు. చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, లేకపోతే బ్లాక్లో పెట్టేస్తారు మనల్ని. పిల్లలు గమనించండి, ఈ లోకంలో జరిగేది ఇది. నీకు అవసరం ఉన్నప్పుడు వారు నీకు సహాయపడకుండా, నీ సంతోషంలో వారు నీతో పాటు ఉండకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వెలివేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటున్నారు. ఈ లోకంలో నువ్వు ప్రభు దగ్గరికి వెళితే నిన్ను వెలివేస్తాడు. ఈ గుడ్డివాడు ఏం లేదండి, ఈ గుడ్డివాడు చేసిన పాపం ఏంటి? యేసు ప్రభు అతను స్వస్థపరిచాడు, యేసు ప్రభు అతను ముట్టాడు, యేసు ప్రభు అతనికి కళ్ళు ఇచ్చాడు, యేసు ప్రభు అతనికి ఆ చూపునిచ్చాడు. ఒక మంచి పని చేస్తే వీళ్ళు దాంతో పాటు సంతోషించాల్సింది పోయి ఇతన్ని వెలివేశారంట. సంఘంలోంచి వెలివేస్తే ఇతడు
ఏంటి నా బ్రతికలుగా అయిపోయింది, ఏంటి నా పరిస్థితి ఎలాగ అయిపోయింది, వీళ్ళందరూ నన్ను వెలివేశారే, నా కుటుంబం వాళ్ళు నన్ను వెలివేశారే, లేకుంటే నాకు ఉన్నటువంటి సంఘపోరు నన్ను వెలివేశారు, నేనేం చేసేదని చెప్పేసి అతడు ఆ విధంగా తిరుగుతుంటే యేసు ప్రభు వారికి తెలిసిందంటే ఏమని, అతను వెలివేశారని చెప్పేసి. హల్లెలూయా. ప్రభువుకు తెలుసు నువ్వు ఎప్పుడైతే వెలివేయబడుతుంటున్నావో, ప్రభువుకు తెలుసు నువ్వు ఎప్పుడైతే అవమానపరచబడుతున్నావో, ప్రభువుకు తెలుసు నువ్వు ఎక్కడైతే నిందల పాలవుతుంటున్నావో, ప్రభువుకు తెలుసు, ప్రభువు చూస్తున్నాడు, ఆయన నేను గమనిస్తున్నాడు. ఇదిగో ఆ విషయం విన్న తర్వాత ఇదిగో యేసు ప్రభు వారి దగ్గరికి ఇలా అంటున్నారు, యేసు ప్రభు వారి దగ్గరికి ఇలా అంటున్నారు 35వ వచనం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారునియందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడు. ప్రభువారు స్వయంగా ఆ గుడ్డివారి దగ్గరికి మళ్ళా వెళ్ళాడు. యేసు ప్రభువారే స్వయంగా గుడ్డివారి దగ్గరికి మళ్ళా వెళ్ళాడు. యేసు ప్రభువారే స్వయంగా చూశాడు, అతని గుడి కన్నులు గడవాలని చెప్పేసి ఆయనే స్వస్థపరిచాడు, ఆయనే బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఇంకా అతనికి బాధ కలిగింది ఏంటంటే, అతను వెలివేశారు, అతని ఇంటి వారే, అతని సమాజపు వారే ఇదిగో వెలివేసిపడినటువంటి వ్యక్తి దగ్గరికి ప్రభువారు మరలా వెళ్ళి అడుగుతుంటున్నారు, ఇదిగో నేను నిన్ను రక్షించాను కదా, నేను విడిచిపెట్టను. ఆమేన్. నేను నిన్ను బాగుపరిచాను కదా, నేను విడిచిపెట్టను అని చెప్పేసి ప్రభు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా లేదా. ప్రభువారు అడిగిన మాటకి ఆయన అంటున్నాడు, విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరు అని చెప్పేసి అంటే, ఆయనను నేనే అని చెప్పేసి ప్రభువారు పరిచయం చేసుకుంటే ఆయన అక్కడే ప్రభుకి మొక్కి ఉంటున్నాడు, ప్రభుకి వందనం చేస్తున్నాడు, ప్రభుకి నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే ప్రభు యొక్క రక్షణ నీకు ఉంటుందో, ప్రభు యొక్క దీవెన నీకు ఉంటుందో, ప్రభు యొక్క పిలుపు నీకు ఉంటుందో, ప్రభువు నిన్ను పట్టుకున్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ప్రభు నీకు వాగ్దానం చేస్తే, ప్రభువు నీకు ఆయన మాట ఇస్తే ఆయన నెరవేర్చడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. పిల్లరా, లోకము నిన్ను వెలివేయచ్చు, నీ కుటుంబ వారు నిన్ను వెలివేయచ్చు, నీ సంఘపు వారు నిన్ను వెలివేయచ్చు, కానీ నా ప్రభు నిన్ను మర్చిపోడు, నా ప్రభు నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోడు అనేది వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఆయన తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన బలపరుస్తుంటున్నాడు. పిల్లలు గమనించండి, ఈ రోజున మనం అనుకుంటాం, నాకెవరున్నారు, నా ఉన్న వాళ్ళే నన్ను త్రోసివేశారు, నాన్న వాళ్ళే నన్ను గెంటేశారు, నాన్న వాళ్ళే నన్ను పట్టించుకోవట్లేదు, నాన్న వాళ్ళకి నేను బరువు అయిపోయానని చెప్పేసి అనుకుంటుంటే, ఈ రోజులో నువ్వు ఎవరైనా ఈ యొక్క వాక్యం ఉంటున్నట్టయితే కనుక గమనించండి, ప్రభువు నీకు తోడుగున్నాడు, ఆయన ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు. ఆయన వింటున్నాడు, నీ యొక్క సమస్యలన్నీ కూడా ఆయన వింటున్నాడు, నిన్ను గురించి చెప్పబడిన మాటలన్నీ కూడా ఆయన వింటున్నాడు. నిన్ను ఎవరు వెలివేస్తారో, ఎక్కడ నిందించారో, ఎక్కడ నిన్ను అవమానపరిచారో అవన్నీ ప్రభువు తెలుసు. ప్రభు ఖచ్చితంగా వస్తున్నాడు, నేను దర్శిస్తున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు వల్ల చేస్తున్నాడు. పిల్లరా గమనించండి, ఈ కథా దేశంలోనే అయ్యగారు మీరు పాస్టర్ గారండి, అయ్యగారు మీరు సేవకులండి, కాళ్ళు కూడా కింద పెట్టడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు, కాళ్ళు కూడా కింద పెట్టడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటిది అవసరం తీరిపోయాక, అలాంటిది వాళ్ళు అనుకున్నది సాధించిన తర్వాత అన్నీ కూడా ప్యాక్ చేసి కవర్లో పెట్టి బయట పెట్టేశారు. పిల్లలు గమనించండి, నీకు కనీసం నా అనేది ఒక చిన్న ఏమంటుంది చిల్లి కాసు కూడా లేకుండా రోడ్డు మీద గెంటేశారు. ప్రభు విడిచిపెడతాడండి? ప్రభు విడిచిపెడతాడా? ఈ గుడ్డివాడిని వెలివేస్తే ప్రభు విడిచిపెట్టలేదే. ఆయన నమ్ముకున్నటువంటి మనలను, ఆయన సేవ చేస్తున్న మనలను, ఆయన పరిచయం చేస్తున్న మనలను, ఆయనను ఆశ్రయించిన మనలను, ఆయనను ఎరిగినటువంటి మనలను ప్రభు విడిచిపెడతాడండి? ఈయనకి ఎవరు తెలియదు, ఈ గుడ్డివాడికి యేసు ప్రభు అంటే ఎవరు తెలియదు, దేవునికి వాడంటే ఎవరు తెలియదు, ఆయన యొక్క కార్యాలు అంటే ఏంటి తెలియదు. కానీ ఎప్పుడైతే తెలియనటువంటి వ్యక్తికి ప్రభు చేశాడో ఆయన తర్వాత నమ్ముకుంటున్నాడు. తెలియనటువంటి వ్యక్తికే ప్రభు ఏం చేస్తాడంటే నశించిపోతున్న దాన్ని వెనక్కి రక్షించడానికి ఆయన వెళ్ళాడు. అక్కడ రక్షించిన తర్వాత ఆయన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన ఎప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పిల్లరా, చెప్తుంది ఇందాక సాక్ష్యంలో, ఇదిగో ప్రభు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. మన జీవితంలో కూడా మనం ఆ సాక్ష్యం కలిగి ఉన్నాం. మనకు తెలుసు ఎంతోమంది ఎన్నో నిందల పాలు చేసినప్పుడు, ఎంతోమంది ఎన్నో హేళనగా మన వెనకాల మాట్లాడినప్పుడు, ఎంతోమంది మన వెనకాల గోతులు తవ్వినప్పుడు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తుంటున్నాడు. పిల్లరా, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన విడిచిపెట్టడు మనల్ని, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీ వెనకాల ఎవరైనా మిమ్మల్ని మాట్లాడుతున్నారంటే, మీ వెనకాల ఎవరైనా మీకు గోతులు తవ్వుతున్నారంటే, ఒకటి మీరు అర్థం చేసుకోవాలంటే వాళ్ళకంటే ముందు మీరు ఉన్నారు కాబట్టి మీ వెనకాల వాళ్ళ గోతులు
తోలుతున్నారు. వాళ్ళకంటే ముందు మీరు ఆశీర్వదించబడుతున్నారు కాబట్టి, వారికంటే ముందు మీరు వెళుతున్నారు కాబట్టి మీ వెనకాల వాళ్ళు మాట్లాడుతుంటున్నారు. కాబట్టి వాటిని మనం పట్టించుకోకూడదు. ప్రభు వైపు మనం చూస్తూ మనం ముందుకి వెళ్ళాలి. ప్రభు వైపు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ గుడ్డివాడు అదే చేశాడు. ప్రభు నేను నమ్ముకుంటాను, నేను నిన్ను నమ్ముకుంటానని చెప్పేసి నమ్ముకున్నాడు. ఆ గుడ్డివాడు రక్షింపబడ్డాడు. పిల్లరా గమనించండి, ప్రభువారు ఆయనే మనకు అవసరం తిరిగి, ఆయనే మనకు కోరిక ఎరిగి, ఆయనే మనకు కావాల్సిన దాన్ని కూడా ఆయన సమస్తాన్ని ఆయన మనకు సమకూర్చి చేస్తుంటున్నాడు. ఆయన ఎబెనెజర్గా మనల్ని నడిపిస్తుంటున్నాడు. పిల్లరా ఆయన ఎబెనెజర్గా మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయనకి సమస్తము సాధ్యము, ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. పిల్లరా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకుంటున్నారు మేము చూస్తున్నాము అని చెప్పేసి, కానీ వాళ్ళు చూడడం లేదు మనుష్య కుమారుని. అక్కడ ఉన్నటువంటి సమాజ పొంది వారందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మేము చూస్తున్నాం మా కన్నులు అని చెప్పేసి అంటున్నారు. కానీ ప్రభు వారు స్వయంగా అక్కడ దిగి వచ్చి కార్యాలు చేస్తుంటే వాళ్ళు చూచి నమ్మలేకుండా ఉంటున్నారు. ఈ గుడ్డివాడు నమ్ముతుంటున్నాడు. కాబట్టి ప్రభు వారు అంటే ఏంటంటే మనం పోయిన వారు నేర్చుకున్నాం, గుడ్డివారు చూపు పొందాలి, చూడాలి. చూస్తున్నాం అనుకున్న వాళ్ళు గుడ్డివాళ్ళు కావాలి. ఆ దాని కొరకు ప్రభు వారు లోకానికి వచ్చారు. నీతిమంతులను పిలవడానికి ప్రభు వారు రాలేదు. పాపులను రక్షించడానికి, పాపులను విమోచించడానికి, పాపులను ఆయన రాజ్యానికి చేర్చడానికి ప్రభు వారి లోకానికి వచ్చారని చెప్పేసి వాక్యం మనం చూస్తుంటున్నాం. ఉదయకాల గమనించే పిల్లరా, ఆ గుడ్డివాడు తన జీవితంలో మరి ఏ మనిషి లేనటువంటి తన జీవితంలో పిల్లలు గమనించండి. ఈ గుడ్డివాడికి ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటంటే ఆ సమాజ మందిరంలో ఇతనికి మెంబర్షిప్ ఉంది. ఆ సమాజ మందిరంలో ఒక సభ్యుడికి ఇతను ఉన్నాడు గుడ్డివాడు. ఇంకోటి ఏంటంటే ఇతనికి తల్లిదండ్రులు ఉన్నారు. గుడ్డివాడికి ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాక్యం మనం చూసినట్లయితే 21 వచనం, 20 వచనం చూద్దామా. ఎవరంటున్నాడు? అందుకు వాని తల్లి, వారికి తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది. పిల్లరా అతనికి ఒక ఇల్లు ఉంది. ఆ గుడ్డివాడికి కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. లేకుంటే ఆ గుడ్డివాడికి ఒక ఇల్లు ఉంది. ఆ గుడ్డివాడికి ఇక్కడ ఏముందంటే ఒక మెంబర్షిప్ కూడా ఉంది సమాజంలో. కాబట్టి ఉంటేనే వాళ్ళు వెలువేయగలరు, లేకపోతే వెలువేయరు. నువ్వు ఆ సమాజ మందిరంలో, ఆ సంఘంలో నీకు ఆ మెంబర్షిప్ ఉంటే, లేకుంటే నీకు అక్కడ సభ్యత్వం ఉంటేనే తప్ప నువ్వు ఆ గుంపులో ఉండడానికి నీకు లేదు. ఆ గుంపులో నుంచి నేను తీసేయాలంటే నేను వెలువేయాలి. ఇదిగో ఆ విధంగా వెలువేయబడిన వ్యక్తి కదా. అన్నీ ఉన్నాయి, తనకి గృహం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదంటే చూపు లేదు. పుట్టుగుడ్డివాడిగా పుట్టాడు. పాపం పుట్టుగుడ్డివాడిగా పుట్టాడు. ఆ విధంగానే భిక్షాటన చేసుకుంటున్నాడు. ప్రభు అతను దర్శించాడు, ప్రభు అతను స్వస్థపరిచిన తర్వాత ఇదిగో లోకం అతన్ని వెలివేసింది, లోకం అతన్ని బయటికి పంపేసింది. ఇదిగో ప్రభు అతను చేర్చుకుంటున్నాడు, ప్రభు అతనికి రక్షణను చూపిస్తున్నాడు. యువత కలిసిన పిల్లలు గమనించండి, ఈ గుడ్డివాడి జీవితంలో జరిగింది మన జీవితంలో కూడా జరిగింది. ఒకప్పుడు మనము ప్రభువుని ఎరగక, ఒకప్పుడు ఆయన వెలుగును తెలుసుకోక, ఒకప్పుడు మనము ఆయన ఎవరో కనుగొనలేక, ఇదిగో మనము అక్కడ ఇక్కడ మనం అడుక్కుంటూ ఉంటుండే ప్రభువు మనల్ని చూసి రక్షించి స్వస్థపరిచి ఈ రోజున నిజమైన వెలుగును మనం చూడడానికి, ఈ రోజున ఆ దైవ కుమారుని మనం చూడడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను మనం స్తుతించడానికి ప్రభువు మనకి ఎంత గొప్ప కృప దయచేశాడు. పిల్లరా లోకం ఈ రోజు మనం వెలువేయచ్చు, లోకం ఈ రోజు మనం నిందపాలు చేయొచ్చు. లోకం నీకు కొంచెం ఉంది, లేకుంటే నీకు కొంచెం పెద్దది ఉంది, లేకుంటే నీకు అది అని చెప్పేసి నీ కాళ్ళు చేతులు తిప్పేస్తానని చెప్పేసి ఎన్నో విధంగా మనుషులు మాట్లాడవచ్చు. కానీ పిల్లలు గమనించండి, ఇదిగో ప్రభు నేను విడిచిపెట్టడు. ఆయన తన రాజ్యానికి వారసుగా నేను చేసుకుంటున్నాడు. ఈ రోజున మనకు తెలియదు, ఆ రోజున మనం ఆనందిస్తాం. హల్లెలూయా. ఆ రోజున మనం ప్రభువులో ఆనందిస్తాం. ఆ రోజున మనక సేవకులు యేసన్న గారు పాడినట్లుగా, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత. ఆమేన్. ఏమని వివరింతును. గమనించండి, ఆ అత్యున్నతమైనటువంటి ఆ పరమరాజ్యంలో లోకం నిన్ను వెలువేసినప్పుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం ఆశీర్వాదం ముందు మనం ఉండి, మనం ఆయనతో పాటు యుగాల విందులో ఉన్నప్పుడు, ఆయనతో పాటు మనము ఆ స్వర్గ రాజ్యంలో మనం ఉన్నప్పుడు
ఆయనతో పాటు మనము ఆనందిస్తున్నప్పుడు పిల్లరా మనకి మాటలు రావు. ఎందుకంటే ఇదిగో మనల్ని వెలువేసినటువంటి వారు, మనల్ని నిందించినటువంటి వారు, మనల్ని శోధించినటువంటి వారు, మనల్ని బాధపరిచిన వారు అక్కడ కనపడరు. అందుకని వాక్యం అంటుంది ఏంటంటే నీ కన్నీటి భాష విధులు అక్కడ ప్రభు తుడుస్తున్నాడంట. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు. నీకు ప్రతిరోజు ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ నీకు రోజు అనేది ఉండదు, సమయం అనేది లేనటువంటి ఆ దేశంలో సమయం లేదు. అక్కడ మరి చీకటి అనేది లేదు, కన్నీరు అనేది లేదు, రోగం అనేది లేదు. అలాంటి స్వర్గరాజ్యం ప్రభు ఏం చేస్తాడంటే ఆనందింపజేసే టైంలో నువ్వు ఆనందిస్తున్నావు, ప్రభువులో నువ్వు సంతోషిస్తున్నావు. అప్పుడు నువ్వు ప్రభువును మహింపరుస్తున్నావు. అబ్బా నేను పడిన శోధన అంతా చాలా చిన్నది, అప్పుడు నేను అనుభవించిన కష్టం అంతా చాలా చిన్నది, ఇప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి దీవెన గొప్పది. చెల్లి ఆ రోజు 6 నెలలు కష్టపడింది, నిజమే చాలా శ్రమ పడింది. నువ్వు నిన్ను కష్టపడ్డా, కొద్ది కాలం మనం కష్టపడింది. అది ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని శాశ్వత శోభాతిశయంగా ప్రభు మనం చేస్తాడు. హల్లెలూయా. కొద్ది కాలం మనకు శ్రమలే, కొద్ది కాలం ఈ మాటలే, కొద్ది కాలం ఈ నిందలే, ఈ వెలువేతలే, ఇవి మనకు తట్టుకున్నట్లయితే, ఇవి కనుక మనము ప్రభు దగ్గర మనము కనిపెట్టుకున్నట్లయితే, కీర్తనలో మనం చదువుకున్నాం, యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకుంటే చాలు, ప్రభు తప్పకుండా దర్శిస్తాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఏది నన్ను బాధపరిచిన వాళ్ళు ఏమైపోయారా, ఏంటి మా సూపర్వైజర్ మా మేనేజర్ ఏమైపోయాడు. అప్పుడు ఆనందిస్తాను. నిన్ను శోధించి, నిన్ను నిందించి, నిన్ను హింసించి, నీ మీద లేనిపోయిన మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు. నువ్వు వెతికినా కనపడని చెప్పేసి వాక్యం చెప్తున్నాడు ప్రభు. పిల్లరా నువ్వు వెతికినా కూడా వాళ్ళు కనపడరంట నీకు, నిన్ను శోధించినటువంటి వారు. పిల్లలు గమనించండి, ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను రక్షిస్తే మీ యొద్దకు తప్పనిసరిగా ఆయన ప్రభు వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను రక్షించాడా, ఆయన నిన్ను స్వస్థపరిచాడా, ఆయన నీకు మాట ఇచ్చాడా. పిల్లరా ఆయన చేసినట్లయితే తప్పకుండా ఆయన దగ్గరికి వస్తున్నాడు, నిన్ను ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటున్నాడు. పిల్లరా ఆయన త్వరలో రాబోతుంటున్నాడు. 2వ రాకడలో ప్రభు త్వరగా రాబోతుంటున్నాడు. మనకి ఏ అర్హత ఉందండి, మనకి ఏ యోగ్యత ఉందండి, మనకి ఏముందండి చెప్పుకోవడానికి? మనలో ఏ భక్తి ఉంది? మనలో సిద్ధపడుతున్నామో ప్రభు సందులో ఆ రాజ్యం కొరకు, ఆ తండ్రి యొక్క ఆ యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నామా? మన యొక్క రక్షణ ఎలా ఉంది? మనం బాప్తిసం పొందామా? మారు మనసు పొందామా? ప్రభు యొక్క బలలో మనం పాల్గొంటున్నామా? పిల్లలు చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటంటే, నా భార్య నిన్న రాత్రి చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది మాకు, చాలా సీరియస్. ఎన్ని గంటలకి? రాత్రి 2 గంటలకు 3 గంటలకి. ఇది రాత్రి 2 గంటలకు 3 గంటలకు. ఆవిడ అంటుంది, మీరు నన్ను పట్టించుకోవట్లేదు అని అంటుంది. ఏముంది అడగండి, పక్కన మీరు నన్ను పట్టించుకోవట్లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకే సమయంలో భోజనం చేస్తున్నాం, ఒకే సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాం, ఒకే మంచం మీద పడుకుంటున్నాం. నా భార్య అంటుంది ఏంటంటే, మీరు నన్ను పట్టించుకోవట్లేదు. ఆ మాట చాలా ఆలోచింపజేసింది నన్ను. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రతి వారం కనపడుతున్నావు, ప్రతిరోజు ప్రభు దగ్గర నేను ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నావు, కానీ నువ్వు పట్టించుకోవట్లే. ఆయన మాట్లాడుతుంటే, ఆయన నీ దగ్గరికి వస్తుంటే, ఆయన నా కుమారుడు అని చెప్పేసి నిన్ను అక్కడ చేర్చుకుంటే నువ్వు ఆయన పట్టించుకోవట్లేదు. ప్రభు నాతో మాట్లాడుతుంటాడు. పిల్లరా నిజమే కదా, ప్రభువును మనం పట్టించుకుంటున్నామా? ఆయన మాటలు మనం పట్టించుకుంటున్నామా? ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడుస్తున్నామా? పిల్లరా ఆయన విషయాలు మనం చేస్తున్నామా? అసలు సంఘాన్ని మనం పట్టించుకుంటున్నామా? మన కుటుంబాన్ని మనం పట్టించుకుంటున్నామా? ఏదో బ్రతుకుతున్నామన్న పేరుకు మనం బ్రతికేస్తున్నాం, కానీ పిల్లరా ఎన్నో 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 క్రియల నుంచి ప్రభుని తప్పించి ఈరోజు నీ దగ్గర స్థితిలో కూర్చోబెట్టాడు. ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో శోధల నుంచి, ఎన్నో ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి ప్రభువు నిన్ను తప్పించి, రక్షించి, కాపాడి ఈ స్థితిలో నిన్ను పెడితే నువ్వేం చేస్తావు అంటే, ప్రభు అంటే ఎప్పుడు కూడా గుంటలో పడిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిని ప్రభు లేపుతాడంటే, కానీ నువ్వు మంచం మీద కూర్చొని ప్రభు నన్ను దీవించండి చెప్పేసి అంటే దేవుడు నిన్ను దీవించడం. దేవుడు నిన్ను దీవించు. నువ్వు బద్ధకంగా ప్రభు కొరకు ఏమీ చేయకుండా, ప్రభు కొరకు నువ్వు ఏమైనా చేయాలంటే ఆశ కూడా నీలో లేకుండా
ప్రభు కొరకు నేను నిలబడాలి, ప్రభు కొరకు సాక్షిగా నేను ఉండాలి, ప్రభు కొరకు కనీసం నేను ఇది చేయాలని చెప్పేసి ఒక ఆశ, కోరిక, నిరీక్షణ, ఒక 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 నిశ్చిత నీలో లేనప్పుడు ప్రభు నుంచి ఎలా కార్యం చేస్తాడండి? ఆ గుంటలో పడిపోయినటువంటి వ్యక్తిని ప్రభు లేపుతాడు, అతనికి మేలు చేస్తాడు దేవుడు. గుంటలో పడిపోయినటువంటి ఎవరైనా లేపితే తప్ప వాడికి లేచే అవకాశం లేనే లేదు. యోసేపుని అదే విధంగా చేశారు, అన్నలే గెంటేశారు గుంటలోకి. ఇప్పుడు గమనించండి, మనము ప్రభు సందులో యథార్థంగా ప్రభు కొరకు మనం నిలబడాలి, ప్రభువును మనం పట్టించుకోవాలి. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యాన్ని మనం పట్టించుకోవాలి, ప్రభు యొక్క సన్నిధిని మనం పట్టించుకోవాలి, ప్రభు యొక్క పనులను మనం పట్టించుకోవాలి. పిల్లలు గమనించండి, మనము అన్ని విషయాలకి నేను మన పోస్ట్ పెట్టాను, మీరు ఎంతమంది చూసారో తెలియదు, ఎంతమంది తెలియదు. కానీ వర్షం వచ్చినా కానీ మనం పనులకి వెళ్ళిపోతాం, వర్షం వచ్చినా కానీ మన డ్యూటీలకు వెళ్ళిపోతాం, వర్షం వచ్చినా కానీ మనము ఏదైనా కొనుక్కోవాలి, వెళ్ళాలంటే షాప్కి వెళ్ళిపోతాం, లేదా పక్కకి వెళ్ళిపోతాం. ఏది మనం పెళ్లి చేసుకోవడం మానం, లేకపోతే ఇంకోటి మానం. కానీ వర్షం వచ్చిందని చెప్పేసి సంఘానికి మాత్రం మనము మానేస్తాం, దేవునికి కూడా మానేస్తాం, మనం తినడం మానం, పిల్లల మనము ఖర్చు పెట్టుకోవడం మానం, మనం వ్యర్థమైనటువంటి చేయడం మానం. కానీ దేవునికి కూడా మానేస్తాం. ఏంటంటే లేవు మన దగ్గర. చాలా 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 ఆలోచింపలు చేసింది నా మాట్లాడడం. పిల్లల నిజంగా దేవునికి మనం పట్టించుకున్నామా? ఆయనకి చేయాల్సింది మనం చేస్తున్నామా? ఆయన మనకి ఎంత చేశాడు పిల్లరా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు రక్తం చిందించాడు, మన కొరకు ఆయన సమస్తాన్ని ధారపోసి అబ్రహాముకి ఆశీర్వాదాలని ప్రభు నీ నీతి మీద పెడితే నువ్వు దాన్ని అనుభవించకుండా, దాన్ని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోకుండా నువ్వేం చేస్తున్నావు? కూర్చొని ప్రభు నన్ను దీవించి, ప్రభు నన్ను ఆశీర్వదించి అని చెప్పేసి అంటే ప్రభు నిన్ను ఆశీర్వదించాడు. ఆ విధంగా ఆశీర్వదించాడు. అబ్రహాము ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున మనకున్నటువంటి దీవెన, మనకున్నటువంటి ఆశీర్వాదము, ఈ రోజు మనకి ఇవ్వబడిన ప్రత్యేక దీవెన, యేసుక్రీస్తులో మనకు ఇవ్వబడిన యొక్క రక్షణ, ఇదిగో అబ్రహాము యొక్క ఆశీర్వాదం తప్ప వేరే కొత్తగా ఏమీ కూడా మన ప్రభు ఇవ్వలేదు పిల్లారా. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇచ్చారు. అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? విరిగిపోయాడు, నలిగిపోయాడు అబ్రహాము. తనకి జీవితంలో ఇదిగో ఈ గుడ్డివాడు ఏ విధంగా అయితే నిందను, శోధనను, అవమానాన్ని భరించాడు, అన్నీ ఉండి కూడా అబ్రహాము గారు భరించారు అవన్నీ. ఎందుకంటే కుమారుడు పుట్టాడు, ఆ కుమారుని మరి యవనస్తుడికి ఉండగానే కుమారుని తల్లిని పంపించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ కుటుంబంలో శాంతి సమాధానము లేదు. సొంత కుమారుని, తన రక్తంతో పంచుకుని పుట్టిన కుమారుని, ఆ తల్లిని పంపించాల్సిన పరిస్థితి. ఇంట్లోంచి ఒక పరాయివాడిని పంపించేసాడు. ఎంత బాధపడుతున్నాడు తండ్రి? ఆలోచించండి. కొన్ని 87 సంవత్సరాలు పుట్టినటువంటి కుమారుడు, 87 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఇష్మాయిల్ని ఆ తండ్రి ఏం చేశాడు? అబ్రహాము పంపించేశాడు, నిర్దాక్షిణ్యంగా పంపించేశాడు, నిర్దాక్షిణ్యంగా అరణ్యాలకు విడిచిపెట్టాడు. మీ పాటలు మీరు పాడండి అని చెప్పేసి వాళ్ళని పంపించేశాడు. ఏమంటే కడుపులో పుట్టినటువంటి కుమారుడు ఎంత క్షోభం అనుభవించుంటాడు పిల్లలు, ఆలోచించండి. అది అయిపోయిందంటే ఇస్సాకును ప్రభు అడిగాడు. ఇస్సాకును బలర్పిస్తూ అతను ఎంతగా కుమిలిపోయి ఉంటాడు. ఇస్సాకును బలర్పించడానికి ఆ ముసలి వ్యక్తి అబ్రహాము గారు, అతను ప్రాయమైపోయిన అబ్రహాము గారు ఎంతగా నలిగిపోయి ఉంటాడు పిల్లలు. గమనించండి, ఎంతగా శోధన అనుభవించుంటాడు పిల్లరా. కానీ అతని జీవితంలో ఆ నలిగిపోయినటువంటి ఆ బ్రతుకులు ఆయన చేసంటే ప్రభువుని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రభు చెప్పినట్లుగా అతను చేశాడు. కాబట్టి ఈ రోజు కాదు, ఎన్నటికీ విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారిగా మారబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు నలిగిపోయావేమో, ఈ రోజున నువ్వు నిందల పాలై ఉంటున్నావేమో, ఈ రోజు నిన్ను తృణీకరింపబడి ఉంటున్నావేమో, ఈ రోజున నువ్వు త్రోవ పక్కన పడిపోయిన వాడి వల్ల ఉంటున్నావేమో, లేకుంటే వెలివేయబడినటువంటి వాడి వల్ల ఉంటున్నావేమో. నా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, నీ స్థితిని ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. ప్రభు తప్పక నిన్ను దర్శిస్తాడు, ప్రభు తప్పక నిన్ను విమోచిస్తాడు. ఆయన నీ యొద్దకు వచ్చి నీకు సమాధానం దయచేస్తాడు. నా ప్రభు యుద్ధకాల్సిన పిల్లలు గమనించండి, ప్రభుకి ఇవ్వాల్సిన దాన్ని మనం ప్రభుకి ఇవ్వాలి. ఇదిగో ప్రభుకి చేయాల్సిన దాన్ని ప్రభుకి మనము చేయాలి. అప్పుడు ప్రభు కార్యాలు చేస్తాడు. ప్రతి ఒక్క వాగ్దానము, ప్రభు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానము బైబిల్లో మనము ఆయన మాటకు విధేయులమై, ఆయన మాటకు మనము లోబడి, ఆయన చెప్పిన దాని ప్రకారం మనం చేస్తే మనకు దీవెన వస్తుంది. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటే మనం ఆశీర్వదించబడతాం. ఆయన చెప్పినట్లుగా మనము నడిస్తే మనము దీవించబడతాం. మనం కాదు, మన తరతరాలు ప్రభు దీవిస్తుంటున్నాడు. నువ్వు నీ యజమానులు చెప్పినట్టు నువ్వు పని చేస్తే నీకు జీతం వస్తుంది. నీ కంపెనీ నీకు చెప్పిన దాన్ని బట్టి నువ్వు నడుచుకుంటే, నీకు ఇచ్చిన డ్యూటీ నువ్వు సరిగ్గా చేస్తే నీకు
జీతం వస్తుంది. అదేవిధంగా ప్రభుకి సందులో నువ్వు ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటూ తప్పక ఆయన దగ్గర దీవులకి వస్తాయి. తప్పక ఆయనని దర్శిస్తుంటున్నాడు. తప్పక ఈ గుడ్డివాడిని దర్శించిన దేవుడు, ఈ గుడ్డివాడిని కాపాడినటువంటి దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి సమర్థుడు అంటున్నారా. ఉదయకాల సమయంలో ఆ ప్రభు దగ్గరికి మనం వస్తుంటున్నాం. ఆయనకి అసాధ్యం ఏది కూడా లేదు. సమస్తము సాధ్యం మన దేవునికి. ఆయనకి అసాధ్యమైనది నువ్వు అడగక నువ్వు పొందుకోలేకపోతుంటున్నావు. ప్రభువును నువ్వు అడగక నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీ యొక్క దీవెన, నీకు ఆశీర్వాదం, నీకు కావాల్సిందని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించక నువ్వు పొందుకోలేకపోతుంటున్నావు. అడిగినట్లయితే నా తండ్రి తప్పక నీకు దయచేస్తుంటున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నాడు. నువ్వు అడిగిన దానికంటే గొప్ప కార్యాలు ప్రభు చేస్తుంటున్నాడు. ఉదయకాల సమయంలో పిల్లరా, ఈ వాక్యం ద్వారా ప్రభు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి మీ కానుకలను దశమ భాగాలను ప్రభువుకి దయచేసి ప్రభుకి మీ అర్పణలను అర్పించి ప్రభువుని మీరు మహిమపరచాలని చెప్పి శ్రమతో కోరుతుంటున్నాను. ఈ సమయంలో ఒక పాట, ఎవరు దివ్యమ్మా ఒక పల్లవి చరణ పాడుకుంటుండగా మనము కానుకలు సమర్పించుకుందాం. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ధరణిలో నా ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలో నా ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది.
మీలో ఉన్నటువంటి అవసరతలు, మీకు ఉన్నటువంటి అవసరతలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నాం. సంఘం అంతా కూడా మీకు ప్రార్థిస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మీకు ఉన్నటువంటి ప్రత్యేక ప్రార్థన విజ్ఞాపనలు గ్రూప్లో మీరు తెలియచేయండి. అంతేకాకుండా గ్రూప్లో తెలియజేయబడిన ప్రార్థనల కొరకు దయచేసి మీరు ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే ముందుకు వచ్చి మేము ప్రార్థన చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆ విధంగా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇతరుల యొక్క భారాలను మనం పంచుకుంటున్నప్పుడు దేవుని యొక్క పరిచయం మనం చేస్తున్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కష్టంలో ఉన్న వారిని మీరు ఆదరించండి, కష్టంలో ఉన్న వారికి మీరు సహాయం చేయండి. మీ వంతు మీరు చేయగలిగిన దానికి మీరు చేయగలిగింది మీరు చేయాలి. హల్లెలూయా. మేలు అనేది చేయనెరిగి ఉండి అలాగే చేయకపోతే కనుక మనకి పాపం కలుగుతుందంట. మనం చేయగలం, కానీ మనకెందుకు అని చెప్పేసి మనం ఆగిపోయాం అనుకో, దానివల్ల మనకి క్షేమము కాదు. నీకు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు సహాయం చేయాలి. హల్లెలూయా. అది ప్రభు మనకు నేర్పించాడు. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసికి అవసరమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మనము ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలి. ఆ విధంగా ప్రేమలో మనం ఎదగాలని చెప్పేసి ప్రేమతో మనం కోరుతుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు నేను ముందు చెప్పాను కదా, మనకి టిఫిన్ ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నారు. సోదరులు స్వరాజ్ గారిని బట్టి, మరి అదేవిధంగా చెల్లి అశ్విని బట్టి ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నారు. మరి వారి కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని చెప్పేసి తండ్రి గారికి సంపూర్ణ ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు దయచేసి, మరి బాజన్న గారిని ప్రభు దీవించలాగిన, ఆయనను రక్షణలోని ప్రభు నడిపించలాగా మీరు అందరూ ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుతుంటున్నాను. మరి ప్రార్థన అవసరం కోరినటువంటి తమ్ముడు బాబీ రయ్యాలో పనిచేస్తున్నాడు. మరి అతని యొక్క వీసా ఇంకా మారాల్సి ఉంది. వీసా మార్చబడ్డ కోసం మీరు ప్రార్థన చేయాలని చెప్పేసి సంఘం అంతటి కూడా ప్రార్థన అవసరం కోరాడు. తమ్ముడు గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రార్థనతో కోరుతుంటున్నాను. ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. లేచి అందరూ కూడా లేచిన పని అయితే మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రభు వైపు మనం చూద్దాం. ప్రభు వైపు, ఆ యొక్క శిలువ వైపు మనం చూద్దాం. ఆ యొక్క శిలువ దర్శనాన్ని మనం ముందుకు తెచ్చుకుందాం. ఆ ప్రభువుని మన ఆత్మీయ నేత్రాలతో మనం చూద్దాం. ఉదయకాల సమయంలో ఆ ప్రభువే గనక మనల్ని చూడకపోయినట్లయితే, ఆ ప్రభువే గనక మనలను దర్శించకపోయినట్లయితే, ఆ యేసు మనలను ఎరగకపోయినట్లయితే, మనలను పిలవకపోయినట్లయితే ఈ రోజున మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఆ ప్రభువు గనక మనల్ని విడిచిపెట్టేస్తే, ఆ ప్రభువు గనక మన చెయ్యి విడిచిపెట్టేసి ఉంటే గనక మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఈ రోజు నీ స్థితిలో మనం ఉండేవాళ్ళమే కానే కాదు. ఆ రోగంలో, ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ కన్నీరులో, ఆ ప్రమాదంలో ప్రభు గనక మనం తోడుగా లేకపోయినట్లయితే, ఆ ప్రభు మనల్ని చూడకపోయినట్లయితే మనం ఎప్పుడో గాలివాన కొట్టుకుపోయిన వాళ్ళం అనుకున్నారా? మనం ఎప్పుడు ఆ కరోనాకి కొట్టుకుని పోయేవాళ్ళం. మనం ఎప్పుడు ఆ రోగంలో మనం బంధింపబడి మనం మరణించేవాళ్ళం. ఈ రోజున ప్రభు మనల్ని చూస్తుంటున్నాడు. ఈ రోజున ప్రభు మనల్ని దర్శిస్తుంటున్నాడు. ఈ రోజున ప్రభు మనను మన యొద్దకు వస్తుంటున్నాడు. ఆయన మనమున్న స్థితిలో, మనమున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువే మన దగ్గరికి వచ్చి మనల్ని దర్శిస్తున్నాడు. ప్రభువే మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రభువే తన వాక్యాన్ని మనం తెలియజేస్తున్నాడు. ఇదిగో యువత కలిసి ప్రభుని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం. నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి కన్నీరు, నీకున్నటువంటి దుఃఖము ప్రభువు తెలియజేస్తున్నట్లయితే ఆ ప్రభువు సందులో ఆయన ఉన్నాడు. కాబట్టి అదిగో ఆయన వాక్యం సెలవుస్తుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేను ఖచ్చితంగా ఉన్నానని చెప్పినటువంటి దేవుడు నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. నీ కన్నీరు ఆయన చూస్తుంటున్నాడు. నువ్వు చేసిన దాన్ని ఆయన చూస్తుంటున్నాడు. పిల్లరా, నువ్వు ఇచ్చినటువంటి కానుకలు, నువ్వు ఇచ్చినటువంటి సమయము, నీ యొక్క హృదయము ప్రభువు చూస్తుంటున్నాడు. ఆయన తప్పక నేను దర్శించి నీకు దీవెన దయచేస్తున్నాడు ఉదయకాల సమయంలో. ఎందుకంటే ఆయన సన్నిధిని ప్రేమించి నువ్వు వచ్చావు కాబట్టి, ఎందుకంటే ఆయన మందిరానికి నువ్వు వచ్చావు కాబట్టి, ఎందుకంటే ఆయనను ప్రేమించి ఆయన మార్గంలో ఉన్నానికి నువ్వు వచ్చావు కాబట్టి ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. ఈ లోకం నిన్ను విడిచిపెడుతుందేమో, ఈ లోకం ఉన్నటువంటి వారు నిన్ను విడిచిపెడతారేమో, కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. పిల్లారా, ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడిగిన ప్రభు మమ్మల్ని దర్శించిన ఆయన మా బ్రతుకులు మార్చి ప్రభు, మా కుటుంబంలో, మా సమాజంలో, మా స్నేహితులు ఎంతమంది రక్షణ లేకుండా ఉంటున్నారు నాయన, వారికి రక్షణ దయచే ప్రభు. నశించిపోతున్నారు నాయన, వారికి
మారు మనసు దయచే తండ్రి. వారి కన్నులు మీరు తెరవండి మా ప్రభువా. వారు చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ గుడ్డివారుగా జీవిస్తున్నారు నాయన. వాళ్ళు తెలుసుకున్నాం అనుకుంటున్నారు కానీ తెలియకనే వాళ్ళు ప్రభువా నా గుంటలో పడిపోతున్నారు నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. మా కుటుంబంలో ఎంతమంది రక్షణ లేకుండా ఉంటున్నారు నాయన. మా ఇరుగు పొరుగు వారిలో ఎంతమంది నాయన మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా ఉంటున్నారు ప్రభు. అంతా మీరు మాట్లాడండి ప్రభు. ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభు మీ ప్రార్థన వింటున్నాడు పిల్లరా. ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉంటున్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా జీసస్. హల్లెలూయా జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా. నాయనా నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు నాయనా. ఘనుడా శ్రేష్ఠుడా నీకే వందనాలు తండ్రి ప్రభు. రాజా ఆరాధన ఆరంభం మొదలుకొని ప్రభా ఇప్పటి వరకు కూడా తండ్రి ప్రభా నీ మహిమ నుంచి ప్రభా రాజా మమ్మల్ని నడిపించారు. నీకు వందనాలు తండ్రి. ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇదిగో మా కొరకు మీరు విత్తనం అన్నాను ప్రభా మేము పూజించడమే కాక తండ్రి ప్రభా దాని రాజా నెమ్మర వేసుకొని తండ్రి ప్రభా ఇదిగో రాజా జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా జీవితాలు మార్చుకునే కృపను మీరు అనుగ్రహించండి రాజా. మీరే ముందుండి నడిపించండి అయ్యా ప్రభా. నీకు స్తోత్రం తండ్రి రాజా. వెనుకున్న వాటిని మేము విడిచిపెట్టి తండ్రి నాయన ముందున్న గురి వైపే మేము పరిగెట్టడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నీ రాజ్య నివాసులుగా మేము స్థిరపడడానికి మాకు సహాయం దయచేయండి. నీ మహిమలో మేము నిలవబడడానికి మాకు సహాయం దయచేయండి రాజా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. రావాలని ఆశ కలిగి ఉన్న ప్రభా రాలేక ప్రభా రాజా బాధపడుతున్న బిడ్డల ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి రాజా. పరిస్థితులు మీరు మార్చండి. నీ మహిమ చేత నింపి తండ్రి ప్రభా రాజా. వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సన్నిధి నడిపించడానికి సహాయం దయచేయండి రాజా. ఏదైతే ప్రభా శోధకుడు ప్రభా నీ సన్నిధిని ప్రభా విడదీయాలని, నీ సన్నిధి కాంతిని ప్రభా రాజా మా నుండి తొలగించాలని రాజా, నీ ప్రసన్నతను మా నుండి దూరపరచాలని ఆలోచిస్తున్నాడో ప్రతి అంధకార చీకటి శక్తులను, ప్రతి ప్రభా అపవాది క్రియలను నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో లయమవునుగా ప్రకటిస్తున్నాను తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ఇది నీ కుటుంబము తండ్రి. ఇది నీ బిడ్డలో ఉన్న స్థలము తండ్రి రాజా. మేమందరము నీ బిడ్డలమయ్యా రాజా. మాతో పాటు మీరు ఉండండి ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా రాజా. నిన్ను రాజా నా ప్రభువు అని కొనియాడే కృపను మాకు దయచేయండి రాజా. నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి రాజా. మీరే మాతో పాటు నడిపించండి స్తోత్రం. ఇదిగో తిరిగి విడిచుండగా తండ్రి పొందుకున్న ఆశీర్వాదాలు మేము విడిచిపెట్టక, పొందుకున్న దీవెనలు మేము విడిచిపెట్టక, మా పాత జీవితంలో మేము మరలా వెళ్ళక నాయనా నీ సహాయం దయచేయండి. మా పరిశుద్ధతను మేము కోల్పోకుండా మా కాచి కాపాడుతున్నాను. నీ కృప నుంచి నాయన నీకు స్తోత్రాలు చెల్లించండి. మీరే మమ్మల్ని నడిపించండి, భద్రపరచండి రాజా. నీ మహిమ చేత మమ్మల్ని ప్రభా ఉన్నత స్థానంలో శిఖరములో ప్రభా మమ్మల్ని నిలవబెట్టండి. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నీ రాకడ సమీపముగా ఉన్నదయ్యా. ఎంతబడే సంఘములో మేము ఉండడానికి, మా కుటుంబ సభ్యులు ఉండడానికి, మా ప్రియులు ఉండడానికి ప్రభా రాజా మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. సమస్తములో మీరే మాకు తోడు నీడనండి. మమ్మల్ని భద్రపరిచి నడిపించమని, ఆశీర్వదించమని, బలపరచమని, స్థిరపరచమని అతి త్వరలో రాయని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభుత్వ దేవునికి ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు ఈరోజు పుట్టినరోజు చేసుకున్న బిడ్డకును సదాకాలము తోడిని నడిపించి వర్ధల చేయను గాక. యేసు రక్తమే ఇచ్చేయం, ప్రభు రక్తమే ఇచ్చేయం, ప్రభు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. అందరికీ వందనాలండి.